మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి చదువుతాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. ఇక్కడ నుండి చూడండి అమ్మ, ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన మాట. మనం ధ్యానం చేసుకోబోయేటువంటి మాట ఇదే. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. హల్లెలూయా. ఈ వాక్య భాగముతో దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడుతుండగా మేము బ్రతకగలుగుతున్నాం. ప్రభా, నీ మాట విని నీ మాట ప్రకారముగా చేయవాడు బుద్ధిమంతుడు, వాడు బండ మీద ఇల్లు కట్టుకునినవాడు. నీ మాట విని వాటి ప్రకారముగా చేయనివాడు బుద్ధిహీనుడు, వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకునినవాడు. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని అవలంబించి ఓపికతో ఫలించుమని నీవు సెలవిచ్చావు తండ్రి. మీరు మాట్లాడుతున్నప్పుడు దావీదు అన్నాడు, క్రొవ్వు మెదడు దొరికినంతగా సంతోషించాడు. ప్రభువా, నిజమే, క్రొవ్వు మెదడు దొరికినంతగా సంతోషించగలుగుతున్నాం. నీవు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట అమూల్యమైనదని మేము ఎరుగుదాం, సత్యమైనదని మేము ఎరుగుదాం. మమ్మల్ని బాగుపరిచేదని, ఉద్ధరించేదని, మా లోటుపాట్లను తెలియపరిచేదని మేము ఎరుగుదాం. ప్రభువా, మా చీకటి కోణాలను బయట పెట్టేదని మేము ఎరుగుదాం. అయా, మేము ఎదుట యథార్థంగా ఉంటే మమ్మల్ని ఘనపరిచేదని, హెచ్చించేదని మేము ఎరుగుదాం. తండ్రి, ఈ సమయంలో నాయన మీరు మాట్లాడబోయే మాట కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ మాట మాత్రమే నా నోట గుండా వచ్చునుగాక. మీ మాట గాక నా నోట గుండా నా మాట రాకుండును గాక. ఉపమాన అలంకారము మొదలుకొని కడ వరకు ప్రభువా, నీ మాట నా నోట గుండా విడుదలవ్వాలని నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నాయన, నన్ను మీ ఆత్మతో నింపండి, వాక్శక్తితో నింపండి. అధికారపూర్వకమైన మీ బోధ ఈ గాడిద నోట నుండి విడుదలవును గాక. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి మీ కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వారంటే విశేషమైన వాడు. ఎవరు మన దేవుడు? నిజంగా దావీదు కొవ్వు మెదడు దొరికినంత ఆనందం అన్నాడే. నేను నిజంగా ఏంటి ఆనందం, అబ్బా కొవ్వు మెదడు దొరికినంత ఆనందమా అని అనుకునేదాన్ని. అసలు అంత ఆనందం ఎలాగా అనుభవించాడు, ఆ ఫీల్ని ఎలా అనుభవించాడు అతను? నేను ఎప్పటికైనా అనుభవించగలను ఆ ఫీల్ని అని అనుకునేదాన్ని అనమాట నా తొలి దినాల్లో. నిజంగా దేవుని ఎదుట యథార్థంగా చెప్తున్నాను, దేవుడు మనకి లోతైన విషయాలను బయలుపరచడమే మనకి ఆయన పెట్టేటువంటి క్రొవ్వు మెదడుతో కూడినటువంటి రుచికరమైనటువంటి భోజ్యములు. హల్లెలూయా. ఇస్సాకంట చనిపోయే ముందు తన కుమారుడైన యాశావు వేట మాంసం వండి పెడితే తిని చచ్చిపోదాం అనుకున్నాడంట. ఎవరో ఇస్సాకు. ఇది నాన్న దేవుడు మనకి నిజంగా క్రొవ్వు మెదడుతో కూడినటువంటి రుచికరమైనటువంటి బోధ్యాలతో మనల్ని దేవుడు ఏం చేస్తున్నారు? తృప్తిపరుస్తున్నారు. అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, అనుభవించిన వాళ్ళకి ఏమీ తెలియదు. అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అందుకే దావీదు అనుభవించాడు కాబట్టి దావీదుకి ఏం తెలిసింది? క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందం. నిజంగా నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఆనందం నాకు దక్కింది. ఆ వాక్కులు మీరు విని మీరు ఆనందిస్తున్నారు కాబట్టి ఆ మాధుర్యం మీకు దక్కింది. హల్లెలూయా. దేవుని మాట ఎంత సత్యం చెప్పండి, చాలా సత్యం.
అనేకమైనటువంటి కోణాలలో నుండి నిగూఢమైనటువంటి సంగతులను దేవుడు కాదు, లేదు అనడానికి ఆస్కారం లేకుండా అవును అన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడడం అతీతం. ఈ దినాన కూడా ఒక అతీతమైనటువంటి సంగతితో ప్రభు మన మధ్యలో నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా ఈ దినాన మీరు నన్ను అర్థం చేసుకోకపోతే మీరు నన్ను ఇక ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. చెప్తున్నది చెప్తున్నట్టుగా ఒక మంచి మనస్సుతో మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం పాజిటివ్గా అర్థం చేసుకుంటాం. ఒక వ్యక్తిని మనం దూషిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కౌగిలించుకున్నా ఏదో అంటెట్టడానికే కౌగిలించుకున్నది, ఏదో అంటెట్టడానికే కౌగిలించుకున్నాడు, కపటం అంటారు. ఎవరిలో తేడా? అనుకున్న వారిలో తేడా. ఇది నాన్న దేవుని ఎదుట దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తున్నటువంటి నేను మీకు ఏ రీతిగా ప్రకటిస్తున్నానో, ఏ ఆత్మశక్తితో ప్రకటిస్తున్నానో ఆ ఆత్మశక్తి మీలో లేకపోతే ప్రమాదం. ఆత్మశక్తి కాకుండా దురాత్మశక్తులతో కూడా మనుష్యులు ఉంటూ ఉంటారు. ఆ శక్తులతో కానీ మనం విన్నామనుకో లిగిసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. దైవశక్తితో మనం విన్నామనుకో దేవుడు పాదాలు పట్టుకొని పాదాలు తడపాలనిపిస్తుంది. ఇదే తేడా ఎన్నిటికి? రెండాట్లకి. మందిరంలో, సమాజ మందిరంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోకి వెళ్తే అంటుందంట. అది ఎవరికి కనబడింది? సమాజ మందిరంలో అందరికి కనబడలే, యేసు ప్రభువారికి మాత్రమే కనబడింది. ఆత్మతో ఉన్న వాళ్ళకి మాత్రమే కనబడుద్ది. మీకెవ్వరికి ఏమవుదా? ఎలాగూగుతుందో కనబడద్ది, ఎలాగుందో కనబడద్ది, ఏ మూమెంటో కనబడద్ది. అర్థమైందా? అందుకని నేను ఇంతకు మునిపే చెప్పాను, అనుదిన సహవాసంలో దేవుని వాక్యాన్ని వినడానికి కూడా మనకి ఏముండాలి? ఆత్మ, పరిశుద్ధాత్మ ఉండాలి. లేకపోతే దురాత్మ దేవుని విడిచి వెళ్ళిపోయేలా ప్రేరేపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అన్నాడు. 70 మంది శిష్యుల్లో ఏం రేగింది? గలిబిలి రేగింది. ఎవరికి అర్థమైంది? ఇది యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రం అర్థమైంది. మిగతా శిష్యుల్లో ఏముంది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు దురాత్మలతో పీడింపబడిన వాళ్ళు ఇది కఠినమైన మాట అన్నారు. దేవుని ఆత్మతో ప్రేరేపింపబడిన వాళ్ళు ఈయనే సజీవుడైన దేవుని కుమారుడు అన్నారు. 70 మంది అడ్రస్ లేకుండా టాటా, తెలీదా? బాయ్ బాయ్, నెక్స్ట్ కలుద్దాం అల్లే, టాటా బాయ్ బాయ్. వాళ్ళు ఏమయ్యారు? టాటా బాయ్ బాయ్. కానీ అర్థం చేసుకున్న వాళ్ళు నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎవరు ఊగుతారో ఆయనకి తెలిసి వీళ్ళు ఎలాగో ఊగట్లేదులే, వచ్చి మీరును నన్ను విడిచి వెళ్ళిపోతారా అంటే ఏమన్నారు? నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను మేము ఎలా విడిచి వెళ్ళిపోతాం? ఏ ఆత్మ విడిచి వెళ్ళదు? ఏ ఆత్మ విడిచి వెళ్ళిపోద్ది? దురాత్మ అయితే విడిచి వెళ్ళిపోద్ది. ఇంకో మాట, విడిచి వెళ్ళిపోతామంటే ఇక్కడి నుంచి కసక్కలు లెగ్స్ బయటికి వెళ్ళిపోదా? అలాగని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంటుంది, ఉండి క్రియ చేస్తూ ఉంటుంది. టార్గెట్ నన్నే. ఎవరినే? నన్నే. అడిగేస్తానుండు. ఎప్పుడు? అయిపోయాక. అందరిలో అడిగితే మనము దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. దెయ్యపు ఆత్మలతో ఉంటే ప్రవర్తించాల్సినట్టుగా ప్రవర్తించరు. దేవుని ఆత్మతో ఉంటే ప్రవర్తించాల్సినట్టుగా ప్రవర్తిస్తారు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, నన్ను అర్థం చేసుకోగలగాలి ఈరోజు మీరు. ఎందుకంటే లేకపోతే మీకు ఇది అర్థం అవ్వదు. ఎందుకంటే ఇది బాగా లోతుగా ఉంది. అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా ఈజీగా చెప్పడానికి సమర్థుడు. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు ఈ మధ్యాహ్న కాల వేళ నాకు బయలుపరుస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది.
ఏం కలిగింది? నిన్నటి దినాన కూడా దేవుడు చాలా ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పారు. హల్లెలూయా. ఈ రోజున కూడా అలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పబోతున్నారు. మీరు నన్ను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నేను త్వరగా మీకు చెప్పి 8 అయ్యేటప్పటికి వెళ్ళిపోదాం. మీకు ప్రార్థన చేయడానికి మాత్రం 5-10 నిమిషాలు పడుతుంది. మరి అది అర్థమైందా? చూడండి, జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ రాయబడిన మాట, ఇక్కడ జరిగినటువంటి సందర్భము లేదా సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నాను. 12 మందిలో 3 శిష్యులను అమితంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించడం. ఎక్కడికి వెళ్ళినా కూడా 12 మందితో వెళ్ళేవారు కాదు, కానీ ఈ 3 మాత్రం కంపల్సరిగా ఉండేవారు. ఆ 3 ఎవరు చెప్పండి? మరి ఇంతవరకు వాక్యాన్ని నేర్చుకున్న వారలారా, 3 ఎవరు? మొట్టమొదటి వాడు, వెరీ గుడ్, నెక్స్ట్ యాకోబు. పేతురు, యాకోబు, యోహాను. ఒకరోజు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి ఏకాంతంగా ఈ 3 కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి? కొండ మీదకి. 3 కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈయన మాత్రం ప్రార్థనలో ఉన్నారు. 3 కూడా ఎవరి దగ్గర ఉన్నారు? యేసయ్య దగ్గర ఉన్నారు. ఈ 3 ఏం చేస్తున్నారో లూకా సువార్తలో రాయబడి ఉంది. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి ముఖరూపము మారింది. అతని వస్త్రములు ఏ చాకలియు చలువ చేయలేనంత తెల్లగా దగదగా మెరుస్తున్నాయి. మహిమ చేత ఆయన ఉండడము, ఒకవైపు మోషేయు, ఒకవైపు ఏలియాయు యేసుక్రీస్తు ఇరుప్రక్కల నిలవబడి ఆయనతో మాట్లాడడము జరుగుతుంది. మత్తయి సువార్తలో ఇలా రాయబడింది. ఇదే సందర్భము లూకా సువార్తలో కూడా రాయబడింది. ఆ లూకా సువార్తలో వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో రాయబడింది. మోషే, ఏలియా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమి మాట్లాడుతున్నారంటే, ఆయన యెరూషలేములో చేయబోవు నిర్గమము గురుండి మాట్లాడుతున్నారు. అంటే శిలువ బలి యాగము గురుండి మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పటికి పేతురు, యాకోబు, యోహాను ఈ దృశ్యాన్ని చూచారు. ఈ దృశ్యాన్ని చూచి ఏలియా, మోషే ఇద్దరు మాట్లాడి వెళ్ళిపోబోతూ ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఈ 3లో పేతురు మాట్లాడుతున్నారు. అర్థమైంది మీకు? పేతురు ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉండరు కదా, అవునా? ఇద్దరు మౌనంగా ఉన్నారు. పేతురు ఏం చేస్తున్నారు? ఎక్కడైనా పేతురే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుము. నువ్వు కడితే కట్టి వాళ్ళిద్దరు కడతానని చెప్పారా నీకు? చెప్పు, ఏమన్నాడు అక్కడ? నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదుము. ఎక్కడా? కొండ మీద. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఒక మేఘం వచ్చి ఏలియాను, మోషేను కొనిపోతూ, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎరగక మాట్లాడుతున్నాడంట. నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడుదుమంటే, ఏ మేఘం అయితే మోషే మరియు ఏలియాను కొనిపోతుందో ఆ మేఘములో నుండి ఒక శబ్దం వినబడుతుంది. ఏమని వినబడుతుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి అమ్మలారా, అయ్యలారా. ఈ మాట ఏం చేయాలి? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని శబ్దము ఆ మేఘములో నుండి వినబడింది. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇంతకే లూకా సువార్తకి వెళ్తే
అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి తీసుకువెళ్ళారు. ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందారు ప్రార్థనలో ఉంటుండగా. మన వాళ్ళు ఏం చేయాలి? ఊరికే తీసుకెళ్ళాడు యేసుప్రభు అక్కడికే. లోకాసు వార్త 9వ అధ్యాయంలోనికి రండమ్మా. 1 9వ అధ్యాయం 31 లోకాసు వార్త. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుతో ఉండిరి. ఏ మత్తుతో? ఏ మత్తుతో చెప్పాలి? ఇది మీరందరూ నా వైపు చూసి చెప్పండి, గుర్తుపెట్టుకోండి. నిద్ర మత్తుతో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఎక్కడ ఉండుట మంచిది? నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తానే ఎరుగక చెప్పాను. అతడు ఇలాగో మాట్లాడుచుండగా మేఘం ఒకటి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఆయన, నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. ఇప్పుడు చూడండి, వాక్యం ధ్యానం చేద్దాం. మీకు అంతా చదివించాను కదా. యేసుక్రీస్తు ప్రభువారు 3 శిష్యుల్ని కూడా ఏకాంతంగా కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన రూపాంతరం చెందారు. మనోళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. ఏమంటే ఇక్కడ ప్రార్థన అండి. మీరు నిద్రపోతే ఎలా ఉంటుంది? గాఢంగా నిద్రపోతే ఎలా ఉంటుంది? చెప్పండి. కానీ అద్భుతం ఏంటంటే, ఒక్కొక్కరు కునుకులు ఆగుతారు అనుకో, ఇందులో ఎవరు లేరు అలాంటి వాళ్ళు ఎవరు లేనందుకు దేవునికి స్తుతి కలుగక. అందుకే మీరు బలవంతులయ్యి బుధవారం బైబిల్ స్టడీకి రాగలిగేటువంటి ఒక మెట్టు పైకి ఎక్కారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, వీళ్ళు మాత్రం గాఢంగా ఏమయ్యారంట? ఇందాక చూపించానా ఎలాగా? నిద్రపోయారు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ దృశ్యం ఇలా కనబడితే ఒక్క మాట చెప్పండి. మీరు మంచి నిద్రలో ఉన్నారండి, ఎవరో వచ్చారు, సడన్గా మీ భార్యో లేకపోతే సడన్గా మీ భర్త మిమ్మల్ని లేపేటప్పటికి మీకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వదు. పరాకు మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? మా ఆశీలో చాలా చూస్తాం అలాంటి మాటలు. పరాకుగా మాట్లాడేస్తారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం, ఎక్కడ నడుస్తున్నాం కూడా నిద్దట్లో తెలియదు. ఈయన గారు దేవుడు ఎందుకు తీసుకెళ్ళారు, అక్కడ ఏం చేయమని తీసుకెళ్ళారు? నిద్రలో నుంచి మెలకుగా అలా లెగిసి పరాకు మాటలు మాట్లాడుతూ ఏమి మాట్లాడాలో ఎరగక, నా ఏలినవాడా, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకి ఒకటి పర్ణశాలలో కట్టుతాను. అక్కడ ఉంటారా మీరు? యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు వచ్చారు? అంతకు ముందు అధ్యాయంలోనే చెప్పారు. నన్ను జనాలు ఏమనుకుంటున్నారు అంటే, ఒకరు ఏలియా అంటారంట, ఒకరు బాప్తిస్మిచ్చి యోహాన్ అంటారంట, ఒకరేమో ఏమంటారంట, ప్రవక్తల్లో ఒకడంటారంట, ఒకరేమో ఇర్మియా అంటారంట. మరి నువ్వేమనుకుంటున్నారు అంటే, అప్పుడు పేతురే మాట్లాడాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. శభాష్, నీవు ధన్యుడువు. ఏమన్నాడు? నీవు ధన్యుడువు సీమోను బర్యోనా, నా తండ్రి నీకు బయలుపరిచాడు అనగానే రోజులు కూడా అవలే. నేను యెరూషలేములో ప్రజల చేతికి, పరిసయ్యుల చేతికి, శాస్త్రుల చేతికి, ప్రజలందరి చేతికి అప్పగింపబడతా. వారు నన్ను శ్రమ పెడతారు, చంపుతారు. 3వ దినాన నేను లేచుట అగత్యమంటే ఈ మహానుభావుడు అది నీకు దూరమవునుగాక. యేసుప్రభు ఏమన్నారు? ఏ సైతానా, నా వెనకపో. మహానుభావుడు అండి, ఏమనలేదండి బాబు, నిమ్మలమయ్యాడు. ఇది జరిగిన 6 దినాలు అంతే. ఇది జరిగింది. అక్కడ రాయబడి ఉంది, మత్తయి సువార్తలు 6 దినాలని రాయబడి ఉంది, లూకా సువార్తలు 8 దినాలని రాయబడి ఉంది. లెక్క తేడా వచ్చిందని అనుకోకండి. మత్తయ్య గారు అలా లెక్కేసుకున్నారు, లూకా గారు ఓ 2 రోజులు ఎక్కువగా లెక్కేసి అప్పటి నుంచి లెక్కేసుకున్నారు. ఒక 2 రోజులు ముందు నుంచి ఈయన లెక్కేసుకున్నారు. అందుకని 6 దినాలు 8 దినాలు, పెద్ద ధ్యానం అక్కర్లేదు దీనికి. అలాగే జరిగేటాడికి ఎన్ని రోజులు అయిందండి?
ఎన్ని రోజులైంది? అక్కడ వాళ్ళేమో వచ్చి ఆ నిర్గమం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఈయన ముఖరూపం మారింది. ఇవన్నీ కూడా వీళ్ళకి వాళ్ళు వచ్చి మాట్లాడడం, వాళ్ళు మేఘంలో వెళ్ళిపోవడం తెలుసు. అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు ఉండడానికి వచ్చారా? పర్ణశాలలు కట్టుకుని ఉండడానికి వచ్చారు. ఇక్కడ ధ్యానం ఉండాలిగా, ఎంత దోస్తే అంత మాట్లాడకూడదుగా. అందుకే అక్కడ మేఘములో నుండి ఒక శబ్దం ఎందుకు వచ్చిందో తెలుసా? ఈయనే నా ఏలినవాడా, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడతాం. వాళ్ళు మాట ఇచ్చుకోలేదు, ఈయన చెప్పేస్తున్నాడు పర్ణశాలలు కడతాం అంటే. దేవుడు అన్నాడు మేఘంలో నుంచి స్వరం వినిపించి, ఈయనయ్యా నా ప్రియకుమారుడు, నువ్వు ఈయనకి చెప్పడం కాదు, ఈయన మాట నువ్వు విను. అర్థమైందా మీకు? అక్కడ రాయబడిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. అంతవరకు ఎవరు చెప్పారు? అంతవరకు ఎవరెవరు చెప్పారు? పేతురు గారు ఎవరు చెప్పారు? ఏలిన వాడికి చెప్పారు, సృష్టికర్తకు చెప్పాడు, సర్వోన్నత దేవుని కుమారుడు చెప్పాడు, ఏర్పాటు జనాంగానికి చెప్పాడు, ఏర్పరచబడి అందరి కొరకు రక్తం ధారపోసి ప్రాణం ధారపోయడానికి దిగొచ్చిన దేవునికి చెప్తున్నాడు. తెలిసి చెప్తున్నావా, తెలగ చెప్తున్నావా? పేతురు పరాగ్గా చెప్తున్నాను, పరాకుగా మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఎవరితో? అందుకే తండ్రి అయిన దేవుడు స్వరం వినబడుతుంది. ఏం వినబడుతుంది? తండ్రి అయిన దేవుని స్వరం చెప్పండి. పేతురు నా ఏలినవాడా, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాల కట్టేస్తాం అంటున్నావే, హాయిగా నువ్వు చెప్పడం కాదబ్బాయి, ఆయన నీతో చెప్పినది నువ్వు చెయ్యి. ఆయన నా ప్రియకుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను అని బాప్తిస్మిచ్చి యోహాను సందర్భంలో చెప్పాడు. ఇక్కడ కూడా ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాడు, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. మీ యందు కాదు నేను ఆనందిస్తుంటా, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఆయనకి చెప్పడం కాదు, ఆయన చెప్పింది మీరు చెయ్యండి. అర్థమైంది ఇక్కడ దేవుడు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందో? కానీ ఇక్కడ బాగా ఫోకస్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఏ మబ్బులో ఉన్నారు? నిద్ర మబ్బులో మాట్లాడవలసింది మాట్లాడుతున్నారా, మాట్లాడకూడదు మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడో తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఇదంతా ఏంటి? మబ్బు. వస్తుంది మీకు వాక్యం, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఏంటి? మబ్బు. అది నిద్ర మబ్బు, ఇది పరాకు మబ్బు. ఇదే మబ్బు చీకటి ఛాయ మబ్బు. అందుకే తండ్రి అయిన దేవుడు మేఘంలో నుంచి ధ్యానం చేస్తే అర్థమవుద్ది, ధ్యానం చేయకపోతే అర్థమవుదు. ఏమన్నాడంటే, పేతురు నువ్వేంటి ఆయనకి చెప్పేది? ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట మీరు వినాలి. హల్లెలూయా. దెబ్బకి డబెల్ నడిపారు వీళ్ళు. ఆ ప్రత్యక్షతకి వీళ్ళకంత శక్తి ఉందా? వీళ్ళకంత సామర్థ్యం ఉందా? వీళ్ళకంత ఆత్మ బలం ఉందా? వీళ్ళకంత ఆత్మ నిగ్రహం ఉందా? కానీ పరాకుగాను నిద్రమబ్బులోను మాట్లాడుతుంటే తండ్రి అయిన దేవుడు మేఘములో నుంచి మాట్లాడుతుంటే అక్కడ రాయబడి ఉంది, డబేలు నడిపారు కింద. చూడండి ఆ మాట, మత్తయి సువార్తలోకి రండమ్మా, 6వ వచనం, 5 నుంచి చదువుతాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములను పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. ఎందుకు బోర్ల పడాల్సి వచ్చింది? ఎందుకు మిక్కిలి భయం వచ్చేసింది? ఆ దేవుని గంభీరమైనటువంటి హెచ్చరికతో కూడిన మాట ఎప్పుడైతే విడుదలైందో, మాట్లాడినోడు బోర్లపడ్డాడు,
మాట్లాడనోళ్ళు బోర్ల పడ్డారు. అక్కడి నుంచి వాళ్ళు ఎగ్గలుగుతున్నారా? ఏం ఆవరించింది వాళ్ళని? భయం. దేవునితో, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వణుకు, భయం, దడగా ఉంటుంది. లెగ్గలరు ఇంకాళ్ళు లెగిసారా? దేవాది దేవుళ్ళు లేపితే కానీ ఏం లేదు. రండి ఒకసారి చూపిస్తాను. జాగ్రత్తగా ఈ మాట చూడండి. 7, 6 శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకడని చెప్పాను. లెండి భయపడకూడదని చెప్పాను. ఈ మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి, బోర్ల పడిపోయారు. లెగ్గలిగారా? ధైర్యం లేదు. ఓ మాటలో చెప్పాలంటే బెల్షస్సర్ రాజుకి అక్కడ దేవుని హస్తం వచ్చి మెనే టేకేల్ ఓ ఫారెస్టిన్ అని ఆ తండ్రి అయిన దేవుని హస్తం రాసినప్పుడు మన బెల్షస్సర్కి కాళ్ళు కీళ్ళు ఊడిపోయి ఏమయ్యా దబేళ్ళు పడిపోతే అయ్యగారిని లేపేవాళ్ళు కూడా ఎవరు లేరు, బెడ్ వేసేసారు. ఏమేశారు? ఇక్కడ కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? లేచే పరిస్థితి లేదు. మరి ఏముంది? బోర్ల పడిపోయి ధైర్యం చెడిపోయి భయంగా వణుకుతుంటే ఎవరికి చెప్పారు వీళ్ళు? ఎవరికి చెప్పారు? ఈ పేతురయ్య గారు ఎవరికి చెప్పారు? యేసు ప్రభువా నా ఏలినవాడా, నీకొకటి ఏలియా కోటి మోషే కోటి పర్ణశాల కడతామన్నాడే చెప్పాడే. ఈ చెప్పిన వ్యక్తి ఏమైపోయాడు? మరి పర్ణశాల ఇప్పుడు కడతాడు? పర్ణశాల ఇప్పుడు కడతాడు? బోర్లో పడితే ఎవరు లేపాల్సి వచ్చిందమ్మా? నాకు చాలా విచిత్రమైంది ఈ మాటలు ప్రభు బయలుపరుస్తుంటే. మీకు అవుతుందా విచిత్రం? లాస్ట్కి వచ్చేటప్పుడు చాలా విచిత్రం అవుద్ది. ప్రభు నాతో మాట్లాడుతుంటే మధ్యాహ్నం వేళ చాలా విచిత్రమైంది. అవన్నీ వెతుక్కుని ఎక్కడున్నా ఈ రిఫరెన్స్ అని చూసుకుని ధ్యానం చేస్తుంటే కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తుంటే అమ్మ బాబోయ్ దేవా, నువ్వు చెప్పిన మాటలను బట్టి ప్రభువా నిన్ను పట్టుకుంటే పరలోకంలో ఉన్నత స్థానం తద్దిన్ నాయన. ఇంకేమొద్దు ప్రభువా, చావైనా రేవైనా పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను పట్టేసుకుంటే చాలు నాయన. అంత సత్యవంతుడు నాయన నువ్వు అనిపించింది నాకు. ఆయన మాటలు, ఆయన ధ్యానం వింటా ఉన్నప్పుడు. అంతవరకు మాట్లాడి పర్ణశాలలో కట్టేస్తానన్నవాడు బోర్లా. యేసుక్రీస్తు ప్రభు వారు వెన్ను తట్టి ఏం చేయాలి? ఇప్పుడు భయపడకండి అనాలి మళ్ళీ. నాయన భయపడకండి అంటేనే భయం పోద్ది. భయపడకండి అని లేచి నిలబెట్టారు. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలుగా దేవుని శక్తి తెలిసిన, ఆయన సామర్థ్యం తెలిసిన, ఆయన బలము తెలిసిన, ఆయన పరాక్రమ ప్రభావ మహత్య మహిమలు తెలిసిన, ఆయనను అనుభవిస్తున్న కొన్ని సందర్భాల్లో మబ్బులో ప్రవర్తించకూడనట్టుగా ప్రవర్తిస్తాం, మాట్లాడకూడనట్లుగా మాట్లాడతాం. ఇది అనుకుంటాం చాలా సందర్భాల్లో నేను మాట్లాడింది కరెక్ట్, నేను ఆలోచించింది కరెక్ట్, నా నిర్ణయం కరెక్ట్, నా ఊహ కరెక్ట్, నా ప్లాన్ కరెక్ట్. నువ్వెవరో సుప్రీం అనుకుంటాం చాలా సందర్భాల్లో. ఏం తెలిసి? దేవుడు అంటే ఏంటో తెలిసి, వాక్యం అంటే ఏంటో తెలిసి, దేవునికి సంబంధించినటువంటి విధి విధానాలు అంటే ఏంటో తెలిసి, పద్ధతులు ఏంటో తెలిసి, పడికట్లు ఏంటో తెలిసి, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే ప్రవర్తన, మన తీరు, ఇది నేను అంటాను వాక్యాన్ని బట్టి సరైందంటారా మొబ్బా? ఇప్పుడు పేతురు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటాడు పేతురు, కానీ అదంతా ఏంటి? ఏమి మాట్లాడాలో తెలియకనే మాట్లాడిన మాటలు. ఈ తెలియక మాట్లాడిన మాట పేతురుకు మేలు చేస్తుందా? చెప్పండి, పేతురుకు మేలు చేస్తుందా? మరి ఏం చేసింది? పేతుర్ని తెలియజేసిన మాట బోర్ల పడేలా చేసింది. ఎవరైనా వెళ్తా బోర్ల పడిపోయారనుకో, ఆహా బాగా పడ్డాడు అనుకుంటామా? బోర్ల పడినోడికి ముక్కు మూతి ఏమైపోద్ది?
పచ్చడైపోద్ది, పళ్ళు ఇరిగిపోతాయి, రక్తం కారిపోద్ది, దెబ్బలు. అంటే ధ్యానం చేసుకుందాం కొంచెం. మరి ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు? దెబ్బలు వస్తాయా? బోర్ల బండోళ్ళు అబ్బా ఎంత బాగా పడ్డాడో, పోన్లే అద్భుతమైనటువంటి పరిణామం అనుకోరు ఎవరు. ఏదో బంగారపు కుప్పలో పడినట్టుగా వెళ్ళరు కదా. ఎలా వెళ్తారు? పరిగెత్తుకుని వెళ్తారు. వెళ్ళి లేపి మంచినీళ్ళు బాటిల్ తెచ్చి ముఖం కడిగి మా అమ్మగారింటి దగ్గర కూర్చోబెడతారు, మా రోడ్లు వెళ్తే కనుక. అర్థమైందా? బోర్ల పడితే ఎలా ఉంటుంది? దెబ్బలు తగులుతాయి కదా. ఆ తర్వాత నుంచి పరిణామాలు ఎలా ఉంటాయి? హాస్పిటల్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు కదా, భయకంపితులు అవుతాం కదా. అప్పుడు మనల్ని ఎవరు దిక్కవ్వాలి? నువ్వెవరికి చెప్పావా వాళ్ళే దిక్కవాలి కదా. నువ్వు యేసుప్రభుకి చెప్పావా? ఇప్పుడు ఎవరు దిక్కైతే నువ్వు లేచావు మళ్ళీ పైకి? యేసుప్రభు దిక్కైతే అనుకోకుండా నిన్న కూడా ఈ పాయింట్స్ వచ్చే చూడండి. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. నేను ఎందుకు నొక్కు ఒక్కాణించి దేవుడు నమ్మదగిన వాడు అంటున్నారో తెలుసా? ఇదంతా పాస్టర్ గారి మాటే, దేవుని మాట కాదు అనుకుని అంటారేమో అని. ఇదంతా ఎవరి మాట? నువ్వు అవునన్నా కాదన్నా దేవుని మాట. నిన్న కూడా ఈ పాయింట్ వచ్చిందా రాలేదా? ఆ పాయింట్ని దేవుడు ఇందులో తీసేయడం లేదా? దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ఎవరికి చెప్పావు నువ్వు? ఎందుకు బోర్ల పడ్డావు? తండ్రేర దేవుడు నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అబ్బాయి అని అన్నందుకు తాళుకోలేక అక్కడి నుంచి వచ్చేసినందుకు నువ్వేమయ్యా? దబేలను పడ్డావు. ఇప్పుడు దబేలను పడుతున్నప్పుడు నువ్వు లెగ్గలుగుతున్నావా? బోర్ల పడినప్పుడు లెగ్గలుగుతున్నావా? భయం వచ్చినప్పుడు లెగ్గలుగుతున్నావా? నిన్ను లేపాల్సింది ఎవరు? భయపడొద్దని భరోసా ఇవ్వాల్సింది ఎవరు? ఇప్పుడు పేతురు ఏం చేయాలి చెప్పండి అమ్మా? పక్కోళ్ళు ఏం చేయాలి? పేతురుని, ఒరే నువ్వు మాట్లాడడం మాను, ఎప్పుడు చూసినా కథ సుఖాంతం అయిపోయేటప్పుడు నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నీ మీదకి వచ్చిన పాతకంలో మేము అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడావు, మేము మాట్లాడలేదు. నువ్వు బోర్ల పడ్డాం, మేము పడ్డాం. నీకు తగిలింది, మాకు తగిలింది. నిన్న ఆయన ముట్టాలా? ఈయన్ని ఎందుకు మాట్లాడడం? ఏ మాట ఇది? శభాష్ సీమోను బర్యోనా నువ్వు ధన్యుడు అని చెప్పే మాట ఇది. దేవుని ఆత్మతో దేవుని అభిషేకముతో మాట్లాడిన మాట ఇది. మరి ఏ మాట ఇది? మబ్బు మాట, పనికి మాలిన మాట, పనికొచ్చే మాట కాదు ఇది. పనికి మాలిన మాట మాట్లాడిన ప్రతి మాటకి నీవు అనుభవించక తప్పదు. ఆ మాట నీ మీద నేరారోపణ చేయక తప్పదు. చాలా సందర్భాల్లో చూసినట్టు మాట్లాడతాం, చాలా సందర్భాల్లో విన్నట్టుగా మాట్లాడతాం, చాలా సందర్భాల్లో మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. మనం ఏదనుకుంటున్నామో దాన్ని బట్టి. నిర్దోషుని చంపువాడు ఎవరో అని రాయబడింది. ఒక పాయింట్ ఏమని రాయబడిందంట? నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. క్రైస్తవులు అనబడిన వాళ్ళు నోరు కుదురుగా ఉండాలి. అది సత్యమైనా కూడా మాట్లాడడానికి భయపడాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు? రహస్యమందు చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నేసుకుని, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసుకొని, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నిందలేసేసి నీ నాలిక లోడ వాగిందనుకో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట బోర్ల పడక తప్పదు, దెబ్బలు తగలక తప్పదు. మరలా ఎవరి గురించి మాట్లాడావో వాళ్ళే నిన్ను లేపక తప్పదు, వాళ్ళు ఎవరైనా సరే. ఈ పాయింట్ని ఇందులో గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఎలా మాట్లాడతారో మొబ్బులో తెలియకే మాట్లాడతారు. ఆ మొబ్బులో మాట్లాడిన దానికి దేవుడు నా బిడ్డ నేను కరుణామయుణ్ణి, కారిపోతుంది కరుణ అంటాడా లేదని చూద్దాం. ఇప్పుడు అర్థమైందా? అబ్రహాం మనందరికీ తెలుసు, యాకోబు మనందరికీ తెలుసు,
ఇస్సాకు మనందరికీ తెలుసు. ఈ రోజున దేవుడి ముగ్గురు జీవితాల్లో నుంచి మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహాం మనందరికీ తెలుసు. అబ్రహాము నిజానికి చాలా గొప్ప వ్యక్తి. దేవుడు చెప్పిన మాట పట్టుకుని దేశాన్నే విడిచి, నానబడిన వాళ్ళని విడిచి, దేవుడు చూపినటువంటి దేశము కొరకు ప్రయాణం కట్టినటువంటి మహనీయుడు మన పితరుడు అయినటువంటి అబ్రహాం. గొప్పోడు, చాలా గొప్పోడు. అబ్రహాము తన జీవితంలో సంతానం లేక బాధపడుతున్నాడు. 15వ అధ్యాయంలోనికి మనం వస్తే 12వ అధ్యాయంలో దేవాది దేవుడు అబ్రహామును పిలిచాడు. అధ్యాయానికి మధ్యలో చాలా సంవత్సరాలు ఉన్నాయి. పక్కూరే కదా అనుకోకూడదు, పక్క పేజీని, అవునా, చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడితే 12వ అధ్యాయంలో ప్రయాణాన్ని కొనసాగించి 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వెల్ సెటిల్డ్. ఏంటండి వెల్ సెటిల్డ్ అంటే? ఏంటంటే వెండి బంగారము వెలగలిగినటువంటి పరిస్థితులు 13వ అధ్యాయంలోనే వచ్చేసి 15వ అధ్యాయంలో ప్రభు వచ్చి మాట్లాడుతున్నారు. అబ్రహమా, నేను నీకు కేడుమో, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అబ్రహామా, నేను నీకు కేడము, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానంటే, మనము ధ్యానం చేస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు భయపడుతున్నావు. నువ్వు దేని కొరకు భయపడుతున్నావు? నీ లోటు కొరకు భయపడుతున్నావు. ఆ లోటు ఏంటి? పిల్లలు లేరని. అందుకని ప్రభువు ఏమన్నారు కీర్తనల భాగంలో? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ప్రభువు ఏమన్నారు? నీ బహుమానాన్ని నేను అధికం చేస్తాను, అత్యధికం చేస్తాను. అంటే ఏంటి? నీ గర్భఫలాన్ని నేను అధికం చేస్తాను, నీ పిల్లల్ని నేను అత్యధికంగా హెచ్చిస్తాను అని అక్కడ దేవాది దేవుడు ధ్యానం చేస్తే, అర్థం చేసుకుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పాలి, మీరు అందరూ చెప్పాలమ్మా, చెప్పాలి. అబ్రహాముకి ఏ లోటు ఉందో ఆ లోటు గురించి మాట్లాడుతున్నారు. కానీ అక్కడ మనం ధ్యానం చేసుకుంటే ఇదంతా అర్థమైంది. కానీ అక్కడ దేవుడు ఏమని మాట్లాడు? అబ్రహామా, నేను నీకు కేడము, భయపడవద్దు, నీ బహుమానాన్ని నేను హెచ్చిస్తాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? ఇప్పుడు అబ్రహాము మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పేతురు గారు మొబ్బులో మాట్లాడుతున్నట్టు, పేతురు గారు మొబ్బులో మాట్లాడుతున్నట్టు, పరాకుగా మాట్లాడుతున్నట్టు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం పర్థం లేనట్టుగా అక్కడేమో నిద్ర మబ్బులో ఉన్నాడు, ఇక్కడ నిజంగానే మబ్బులో ఉన్నాడు ఈయన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి తల్లి. అక్కడ దేవుడు నీ లోటుతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఏది కావాలో దానిని ఇస్తానని మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికి భయపడుతున్నావో దానికి భయపడొద్దు, నేను నీ లోటును పూడ్చివేస్తాను, నీ బహుమానాన్ని నేను అధికం చేస్తాను. నువ్వు దేని కొరకు లోటు అనుకుంటున్నావో దానినే నేను అద్భుతంగా అత్యధికం చేస్తానని అక్కడ మాట్లాడుతుంటే, మన పితరుడైనటువంటి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన తండ్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏమి హెచ్చిస్తావులే, ఇలాగైతే అర్థమవుద్దని. ఒరే బాబు, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తా, నేను నీకు కేడము, భయపడవద్దు. ఏ భయంతో ఉన్నాడు? నాకు పిల్లలు లేరు, సంతానం లేదు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు? ఈయనేమంటున్నారు? ఏమోలే, నేను సంతానము లేని వాడనైపోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఆయన ఏం మాట్లాడారంటే, నీవు నా బహుమానం ఎంత హెచ్చిస్తే సుఖమేంటి, నేను సంతానము లేని వాడనైపోతున్నాను, నాకు ఇంకా సంతానం కలగదు, నా పెద్ద దాసుడైన ఎలియాజరే నాకు వారసుడని మాట్లాడుతున్నాడు. ఇది మీకు పాయింట్ అర్థమైందా? ఏ పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావో, ఏ పిల్లలు కలగడం లేదని నువ్వు భయపడుతున్నావో, పిల్లలు లేరు అనే లోటుతో నువ్వు ఉన్నావో, ఆ లోటు గురించే నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని అత్యధికం చేస్తానంటే ఈయన ఏమని అర్థం చేసుకోవాలి? ప్రభువా, నా భయంతో మాట్లాడుతున్నావు, నేను భయపడుతున్నానని మాట్లాడుతున్నావు, నేను కుమిలిపోతున్నానని మాట్లాడుతున్నావు, నేను అలా నెమ్మది కుదువైపోయిందని మాట్లాడుతున్నావు, నా హృదయ రహస్యాలు తెలిసిన దేవా, నిజంగా నేను సంతానం కోసమే మాట్లాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా,
విసిగి వేసారిపోతున్నాయా? అయితే నా బహుమానాన్ని హెచ్చిస్తానని సంతానం కొరకు నువ్వు మాట్లాడుతున్నావా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. బాబు నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని అత్యధికం చేస్తాను, నీ వారసుని ఇస్తాను అన్నట్టు అర్థం అక్కడ. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు, నీకు వారసుని ఇస్తాను రా బాబు అంటే, నా వారసుడు ఎలియాజరు. నీకు సంతానం ఇస్తాను అంటే, నాకు సంతానం లేనివాడిని అయిపోతున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏ విధానంలో మాట్లాడుతున్నారు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు, నువ్వే మాట్లాడుతున్నావు. ఆ రోజున పేతురు మబ్బులో ఉన్నాళ్ళండి, ఆ రోజున పేతురు నిద్రావస్థలో ఉన్నారులేండి. ఈ రోజున మనం ఎక్కడున్నాం? దేవుని మందిరంలో, వాక్యంలో, ఉపదేశాలలో. మరి మనమేం అర్థం చేసుకుంటున్నాం, మనమేం మాట్లాడుతున్నాం? దేవుడిని విడిచిపెడతానని మాట్లాడుతున్నాడా? నీ బాధ దేవుడికి తెలియదా? నీ వేదన దేవుడికి తెలియదా? నీ చింత దేవుడికి తెలియదా? నీ చీకు దేవుడికి తెలియదా? నీ లోటుపాట్ల దేవుడికి తెలియదా? కన్నోడికి తెలియదా నీ జీవితంలో ఏ కార్యాలు చేయాలో? ఎవరిని పట్టుకుంటే కార్యాలు జరుగుతాయి? ఎవరిని పట్టుకుంటే కార్యాలు జరుగుతాయి? మబ్బులో మాట్లాడితే కార్యాలు జరుగుతాయా? మబ్బులో మాట్లాడితే దేవుడు ఏమంటాడు తెలుసా? అల్ప విశ్వాసి, ఓ అందుడా అందురాలా, ఎందుకు సందేహపడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? నిన్ను అర్థం చేసుకున్న వాడనై నేను భరోసాతో మాట్లాడుతుంటే నువ్వేమో ఏం భరోసాలే ప్రభువా. ఏంటి? నీకు భరోసా ఇచ్చి, నిన్ను ఆదర్చి, నిన్ను ఆదరించి, నిన్ను ముద్దెట్టుకున్నట్టుగా మాట్లాడితే ఏం ముక్కట్టుకుంటావు ప్రభువా? నిన్ను ముక్కట్టుకోవట్లే, ముద్దెట్టుకుంటున్నాడు. తెంగరోళ్ళు అంటారు ఇలాంటి వాళ్ళని. ఏమంటారు? తెంగరోళ్ళు అంటారు. గడుచోళ్ళు చూసారు. ఎవరన్నా ఒక మాట చెప్తుంటే అర్థం చేసుకోకుండా మాట్లాడండి. మీరేమంటారు, నేనేమంటాను తెలుసా? ఏం అర్థమవుతుందో నీకు అసలు? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు దేవుడు ఏమన్నాను అబ్రహాముని? అబ్రహాము అర్థమవుతుందా నీకు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అంత గొప్ప అబ్రహాము అలా మాట్లాడాలని తీసుకోకుండా అబ్రహాం ముందు ఎవరు లేరు. హల్లెలూయా. అందుకే అబ్రహాం మనకి ఈరోజు మాదిరయ్యి, అహో అలా మాట్లాడుతున్నామా మనము? అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు అబ్రహాము దేవునికి అనుకూలంగా మాట్లాడుతున్నాడా, ప్రతికూలంగా మాట్లాడుతున్నాడా? జ్ఞానిగా మాట్లాడుతున్నాడా, అజ్ఞానిగా మాట్లాడుతున్నాడా? వెర్రితనం ఉట్టుపడుతుందా లేదా? తింగరోడులా మాట్లాడుతున్నాడు లేదా? దేవుడు ముద్దెట్టుకుంటాడా? పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తున్నంత వరకు నీటిలో నడవడం, అద్భుతంలో నడవడం ప్రారంభించాడు. ఆ గాలిని చూసినంతసేపు ఏమైపోయాడు? మునిగిపోయాడు. మునిగిపోతే ఏమేయవలసి వచ్చింది? కేకలు, ఏ రక్షించి 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 రక్షించి. ఇప్పుడు అబ్రహాము తన జీవితంలో అర్థం చేసుకోగలిగాడా? చెప్పండి, అర్థం చేసుకోగలిగాడమ్మా? అందుకని స్టెప్ వేసాడు. నువ్వు అర్థం చేసుకోలేకపోతే నువ్వు పేతురు నీళ్ళల్లో మురిగిపోయినట్టు మురిగిపోవాలి, స్టెప్ వేయాలి. ఆ తర్వాత ఏమనాలి? కేకలు. ఎందుకు వచ్చింది? నేను చాలా క్షుణ్ణంగా ధ్యానం చేశాం. యూట్యూబ్లో ఉంటుంది చూడండి అందరూ. నేను రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను దాన్ని. మొత్తం అంతా రెడీ అయిపోయింది. జాగ్రత్తగా గమనిస్తే ఆ రోజున దేవుడు చెప్పిన మాటను అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకోలేనందున నెక్స్ట్ అధ్యాయంలో ఏం చేశాడు? దేవుడు ఆయన నీకు అర్థం కావాలని అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినంతగా నిన్ను నీ భర్త అర్థం చేసుకోలేడేమో, నిన్ను నీ భార్య అర్థం చేసుకోలేదేమో, నీ పిల్లలు అర్థం చేసుకోలేదో, నీ తోబుట్టువులు అర్థం చేసుకోలేదేమో, నిన్ను కన్న తండ్రి అర్థం చేసుకోలేదేమో, తల్లి అర్థం చేసుకోలేదేమో. దేవుడు నీకు ఎలా కనబడుతున్నాడు? అంత అర్థం చేసుకుని, కౌగులించుకుని, ముద్దు పెట్టుకుని, నా బిడ్డ, నా తల్లి, నా కుమారుడా, నా కుమార్తె అని చంకబెడ్డి ముద్దాడినట్లుగా అట్టుబొండు తీసి ఒలిసి నోట్లో పెడుతుంటే వెక్కసమైపోయి కక్కేసుకునిలా ఉన్నావా నువ్వు? ఇంతమంది ఆదరణ నీకు లేదు. నీ దేవుడు నీకు తండ్రి అయి, నీకు తల్లి అయి, నీకు సహోదరుడై, నీకు సహోదరి అయి, నీకు పాలించే భర్త అయి
ఎవ్వరి అందరూ నీకు ఆనందం లేదు. అయినా దేవుడు ఆయన వాక్యంతో, ఆయన వాగ్దానాలతో, ఆయన ప్రవచనాలతో నీతో మాట్లాడి ఆ విషయంలో నిన్ను భరోసా ఇచ్చి నిన్ను ఉద్ధరిస్తాను అంటే ఏం ఉద్ధరిస్తావులే ప్రభువా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్రహాము? నన్ను నేనే ఉద్ధరించుకుంటాను ప్రభువా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఉద్ధరించుకున్నా, ఆయన ఉద్ధరించు. ఏం ఉద్ధరించుకున్నాడు ఇప్పుడు? శారమ్మ గారు అన్నారంట, ఏమండి దేవాది దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు, సత్య సర్వశక్తుడు, నాకేమో శరీరం అంతా ఉడిగిపోయింది, గర్భఫలం అసంభవం అండి, నాకు విధేయురాలు అనబడినటువంటి హాగరమ్మతో వెళ్ళండి అయ్యా అంటే బాగుంది, చాలా బాగుంది శారమ్మ. అయిపోయింది. కానీ ఎంత మంచి ఆలోచన! దైవాత్మ సంభూతురాలవై దైవీకమైన నడిపింపుతో నీవు ఇస్తున్నటువంటి ఆలోచన నేను కాదంటానా? ఏ బాబు అంత అంత ముందుకెళ్ళిపోతున్నావేటి అంటే బాగా నచ్చిందనమాట. ఏంటి సలహా? దేవుడు వద్దు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళావా అబ్రహం? వద్దు. మళ్ళీ ఎందుకు వచ్చిందిలే. వెళ్ళి ఆమెతో ఉన్నప్పుడు వారు కోటి చేసుకున్నాడు. ఎందుకు? బోర్ల పడాలి కదా ఇప్పుడు. ఎందుకు? ముఖం చట్నీ అవ్వాలి కదా, ఆ మచ్చలు బాగా కనబడాలి కదా మనకు. ఇప్పుడు రాకడ పర్యాంత వరకు కూడా మచ్చలు చెప్పుకోవాలి కదా. అందుకని ఇప్పుడు వెళ్ళి ఇష్మాయేలుని సంపాదించుకుని బోర్లా పడిపోయాడు. పడ్డాడు బోర్లా. ముక్కు చితికింది, మూతి చితికింది, పళ్ళు చితికాయి, సమాధానం లేకుండా పోయింది. అర్థం చేసుకోండి ఒకసారి. అంటే ఇలా అర్థమవుతుంది. ప్రభు మనకి ఇచ్చినటువంటి బోధ ఇలాంటిది. అర్థమైందా? అర్థమవుతుంది. పిల్లలకి అర్థమైపోద్దమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, ఎవరికి బాధ వచ్చింది? ఎవరు బోర్లో పడితే వాళ్ళకి. వాళ్ళైనా బోర్లో పడ్డారు. ఇందాక కదా ధ్యానంలో పనికి మాలిన మాట మాట్లాడినా, లేకపోతే పరాకుగా మాట్లాడినా, ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడినా, నిద్రమబ్బులో మాట్లాడినా ఆ ఒక్క వ్యక్తి బోర్ల పడ్డాడా? ఉన్న వాళ్ళందరూ బోర్ల పడ్డారా? మరి ఇప్పుడు చెప్పండి, ఆయన ఒక్కరే బోర్ల పడితే తగిలిందా? ముగ్గురు పడిపోయారా? అక్కడ హాగర్, ఇక్కడ షారా, ఇక్కడ ముగ్గురికి ఏం తగిలే? ఇప్పుడు ఎవరు లేపాలి? నువ్వు ఆయన ఎదుట విపరీతంగా ప్రవర్తించావు. ఆయన మాటకు అనుకూలంగా నువ్వు ప్రవర్తించలే, ఆయన ఉపదేశానికి అనుకూలంగా ప్రవర్తించలే, ఆయన చెప్పిన దానికి అనుకూలంగా ప్రవర్తించలేదు. కాబట్టే తప్పటడుగు వేస్తే ముగ్గురు బోర్ల పడ్డారు. ముగ్గురు ఒక మాటలో చెప్పాలంటే భయాందోళనతో, సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక, నా యజమానుడా అన్న ఆ స్త్రీ. ఏ స్త్రీ అంటావిడి? పరిశుద్ధ స్త్రీ అని రాయబడింది. పేతురు గారు రాశారు, పరిశుద్ధ స్త్రీ. ఈ పరిశుద్ధ స్త్రీ అల్లా నా ఉసురు నీకు తగలక తప్పదు విలన్ అయింది. ఈ విధేయురాలనబడే హాగరు నీచురాలుగా చూస్తుంది. ఎవరిని? శారమ్మని. కుటుంబంలో అంతవరకు ఉన్న సమాధానం లేదు. ముగ్గురు బోర్లా పడిపోయారు, ముగ్గురికి దెబ్బలు తగిలేసాయి. ఇప్పుడు ఎవరు లేపాలి వీళ్ళని? ఆ దేవుడే. పాపం దేవుడు ఎంత ప్రేమమయుడో దీనిలోని తెలుసుకోండి. ప్రియ దేవుని సంగమా, నీ దేవుడు నువ్వు మాట్లాడకూడనివి మాట్లాడి, ప్రవర్తించకూడనట్టుగా ప్రవర్తించి, వాక్యానికి నీకు సంబంధం లేకుండా ప్రవర్తిస్తే, నువ్వు బోర్లా పడితే ఏం జరిగిందమ్మా? దేవుడిని ఇక్కడే అర్థం చేసుకోండి. మనం ఏమి సుప్రీమ్స్ కాదు. మన మాటల్లో తూలిపోతాం, మన ప్రవర్తనలో తూలిపోతాం, ఊహల ఉద్దేశాల్లో తూలిపోతాం. మొన్నటి శుక్రవారం ధ్యానం చేసుకున్నట్టుగా చీకటి ఛాయ పేతురులో అంతవరకు మనం ప్లస్ చేసాం. తర్వాత ఏం వేసాం? ఆయనకే తెలియకుండా చీకటి ఛాయ. అలాగే మన జీవితంలో మనం పర్ఫెక్ట్ అనుకుంటామేమో, ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు. అంత అతీతుడు బోర్ల పడవలసి వచ్చింది. అప్పుడు కూడా దేవుడే ఏం చేయాలి? లేపి భయపడొద్దు అనాలి. అందుకే కదండి నెక్స్ట్ అధ్యాయంలో అబ్రహాముకు ప్రత్యక్షమైన వారు ఎవరు? దేవుడేనా?
ప్రత్యక్షమేయమంటున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణు, నా ఎదుట నువ్వు నిందారహితంగా ఉండంటే ఏంటి? పరాకుగా ఉండకో, మబ్బుగా ఉండకో, నిద్ర మబ్బులో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుకో. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు, ఎలా ఉండాలో అలా ఉండు, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించు, నేను ఎప్పటికీ నీకు కీడమే. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో చీకటి ఛాయలు అలుముకుంటూ ఉన్నాయి. మనమే సుప్రీం అనుకుని దేవుడి కంటే గొప్పోళ్ళు మనం అనుకున్నట్టుగా మన ప్రవర్తనలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కటి సత్యం, బోర్లా పడి దెబ్బలు తగిలించుకునే అనుభవాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడిని విడిచిపెట్టకుండా లేపుతున్నాడండి. అదే నాన్న పేతురు నన్ను లేపంటే లేపాడా, వచ్చి లేపాడా? నన్ను లేపు బాబోయ్ అంటే లేపాడా? పడిపోయినాడు, అసలు మాట రాకుండా పడిపోయినాడు లేపాడు లేదా? ఎందుకు లేపాడు? సరి చేసుకోవాలని. మనం ఏం మాట్లాడుతున్నామో మబ్బులో ఉండి మాట్లాడకూడదు. మబ్బు విడగొట్టే వాక్యం ఉందిగా. ఒకవేళ నువ్వు మబ్బులో ఉండి తెలుసో తెలియకో మాట్లాడితే మబ్బు విడగొట్టే వాక్యం ఉంటే నువ్వేం చేయాలి? కేకలు వేసి గుండెలు బాదుకుని దేవుడు పాదాల మీద పడి కన్నీళ్లు విడుస్తూ క్షమించమని వేడుకుని, అయ్యయ్యో దౌర్భాగ్యుణ్ణి, దౌర్భాగ్యురాల్ని, నా వలన ఎంత తప్పు జరిగిందయ్యా, నీ వాక్యములోని చిన్న మబ్బు విడగొట్టావు, నన్ను క్షమించు తండ్రి అంటే కనికరింపబడతావు. ఏమవుతా? కనికరింపబడతావు. ఇంకో సందర్భం వచ్చిందండి. ఇస్మాయిల్ గారిని మెడ మీద ఎక్కించుకున్నాడు. మామూలుగా కాదమ్మా, చాలా ప్రేమగా గోరుముద్దలు తినిపించుకుని మొత్తం కన్న కొడుకు కదమ్మా. ఏ కొడుకు? కన్న కొడుకు, రక్తం పంచుకు పుట్టిన కొడుకు. కాలు కింద పెట్టనివ్వట్లే, ముద్దలో గోరు ముద్దలో. వాళ్ళ మమ్మీలు ఇద్దరు తినిపిస్తానంటే, ఏయ్ నేనే కలుపుకుంటా, ఎంత నెయ్యి వేసుకు తినిపిస్తా అని తినిపించుకుని 1 సంవత్సరం కాదమ్మా, 2 సంవత్సరాలు కాదు. అలాగా జరుగుతున్నప్పుడు దేవాది దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే నిర్ణయ కాలం దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. నిర్ణయ కాలం దగ్గరికి వచ్చి అబ్రహాము సారా పేర్లు మార్చి, ఇప్పటి నుంచి నీ పేరు అబ్రాహాము కాదు అబ్రహాము, ఇప్పటి నుంచి సారయి పేరు సారయి కాదు సారా, సారా నీకు కుమారుని కంటుంది, అతడే వాగ్దాన పుత్రుడు అంటే, అప్పుడు కూడా అబ్రహాం గారు అని నవ్వి ఏమన్నారు తెలుసా? ఇక్కడ ఈయన ఏం మాట్లాడుతున్నారు? వాగ్దాన పుత్రుడి గురించి మాట్లాడుతుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ఇష్మాయేలుని ఒకటి దీవించు ప్రభువా. మన మాటలు అలా ఉంటాయి కదండి. దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సారా వలన దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇస్తాను, టైం దగ్గరికి వచ్చిందని మాట్లాడుతుంటే, ఈయన గారు ఇష్మాయేలుని ఒకటి దీవించు నాయన నవ్వి నవ్వి అంటే ఏంటి? ఆ వాగ్దాన పుత్రుడు గురించి చూసి సాలైంది, కానీ ఆ వాగ్దాన పుత్రుడు గురించి దేవుడు ఎరుగు. ఆ దేవుడు ఆయన అబ్రహమా? తిరుతులేదు నీకు, పరాకు, మబ్బులో ఉన్నావు తెలియట్లేదు. సంగతి కాదు, కానీ ఈ సంగతి మన భాష అమ్మా, మన భాష అది కాదు కానండి, ఇది చూడండి ముందు, దానికోసం కాదు కానండి, దీనికోసం చేయండి. నువ్వు చెప్పాలి మాకు దీనికోసం. చాలామంది తమ జీవితంలో తాము ఏదనుకున్నారో దానికోసమే ప్రార్థన, తాము ఏదనుకున్నారో దానికోసమే విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, దేవుణ్ణి ఒకటే పట్టుకుంటారు. నేనేమనుకున్నానా జరిగిపోవాలా. విధవరాలు మాటికి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని పట్టుకు లాగేసింది. అప్పుడు ఏం జరిగిందంట? న్యాయం జరిగింది. ఇప్పుడు నువ్వు దేవుని లాగెత్తావా? దానికి దీనికి పెట్టక లింక్ ఇప్పుడు వస్తుంది. వాక్యాలు ఇప్పుడు రాకపోతే వచ్చే వారం చెప్పుకుందాం, ఏం పర్లేదు, మీకు దూసుకుపోవాలంతే. అర్థమైందా? ఈయన సంభాషణ ఒకసారి రండి, ఆది కాండంలోకి రండమ్మ, ఒకసారి చూడండి అమ్మా. ఆది కాండము 17వ అధ్యాయము 15 నుండి చదువుతాను. ఆది కాండము 17వ అధ్యాయం 15 నుండి. మరియు దేవుడు నీ భార్య అయిన సారయి పేరు సారయి అనవద్దు,
ఏలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండెను, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకునేను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదను. 21 అయితే వచ్చు సంవత్సరమున ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచేదనని చెప్పెను. ఇక్కడ అబ్రహాం ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు ఇక్కడ సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల శారా కనుడా అని మనస్సులో అనుకునేను. అబ్రహాము, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము. వాగ్దాన పుత్రుడు గురించి చెప్తున్నావేంటి? ఈ పుత్రుడిని బ్రతకని చాలు నాయన. నాకు ఇది అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుంది కదా తల్లి? దేవుడు చెప్పుతుంటే అక్కడ ఏమన్నారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది మీరు చెయ్యండి. ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పింది ఎవరు చేయాలి? కానీ అబ్రహాం సలహా చెప్తున్నాడు లేదా? చెప్తున్నాడు లేదా? జాగ్రత్త సుమా, దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఏం చెప్పాలనుకున్నామో అదే మన ప్రార్థన అయి ఉంటుంది. ఉపవాసాలతో కూడా కనిపెట్టి ప్రార్థన చేసేస్తూ ఉంటాం. కానీ అది కాదు మనకు ప్రాముఖ్యం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దాని కొరకు ప్రార్థన చేయాలి. ఒక పాయింట్ నెక్స్ట్ వస్తుందిలే, జస్ట్ వచ్చేసాను. ఇక్కడ చూడండి, అబ్రహాము ఏమని మాట్లాడుతున్నట్టుందమ్మా మీకు? నువ్వు చెప్పిన మాట కాస్త పక్కన పెట్టి కానీ అది జరగని పని కానీ సారా కంటదా? ఉన్నవాడిని ఒక్కడిని దీవించు, ఉన్నవాడిని ఒక్కడిని ఆశీర్వదించు, ఉన్నవాడిని ఒక్కడిని బ్రతకని చంపేస్తాడా దేవుడు? ఎలా ఉన్నాయి చూడు మాటలు. ఉన్నవాడిని ఒకడిని బ్రతకని. మన మాటలు కూడా లోపల ఏదైనా కర్కశ ఏదైనా నింపబడి ఉంటే మాటలు ఎలాగొస్తాయి? మాట పైకి బాగానే వస్తుంది కానీ అందులో చాలా నానార్థాలు ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఈ నానార్థం ఏంటి? ఇప్పటికి ఇవ్వలేదు కానీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత 90 సంవత్సరాలు ఆవిడకి వచ్చాక 100 సంవత్సరాలు నాకు వచ్చేటప్పటికి మాకు ఇస్తావా? మేము సంపాదించుకున్నాం కదా, బతకనివి. దాని అర్థం అదే కదా. జాగ్రత్తగా అధ్యయనం చేయండి, జాగ్రత్తగా ధ్యానించండి, అవునా కాదని పరిశీలన చేయండి. ఇష్మాయేలీని నువ్వు నీ సన్నిధిని బ్రతకనివి. చంపేస్తానని మీదకి వస్తున్నాడు కత్తెట్టుకుని దేవుడు. మాటలు ఎలా ఉన్నాయి చూడు, మాటలు ఎలా ఉన్నాయి. హృదయము నిండిన దాన్ని బట్టి మాట ఉంటుంది, నోరు మాట్లాడదు. హృదయంలో నిండిపోయిన దాన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది? మాటలు. దేవుణ్ణి అంటున్నాడు ఈయన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ చెప్పుకుందాం. అర్థమైంది కదా? నీ సన్నిధిలో ఇష్మాయేలుని బ్రతకని, ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతకని అన్నాడు. దేవుడు చెప్పినది చేయడానికి సిద్ధంగా ఉన్నాడా? సలహా ఇచ్చేవాడిగా ఉన్నాడా? దేవుని వాక్యం ఏమన్నా? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఆ రోజున మరియతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంటే ఆవిడ అర్థం చేసుకుని మబ్బులో లేదు. ఎందులో లేదు? మరియమ్మ మబ్బులో లేదు. ఆయన చెప్పగానే ఆత్మావేశంతో క్యాచ్ చేసేసి మారు మాట్లాడకుండా చెప్పేదానిలో లేదు. ఆయన చెప్పింది చేసేలా ఉండి ఆ జనాలతో చేయించేలాగుండి ఆయన నీతో చెప్పినది చెయ్యండి అంది. మబ్బులో ఉందా? అందుకే ధన్యురాలైంది, జ్ఞానవంతురాలైంది ఇప్పుడు. కానీ ఈయన ఎందులో ఉన్నారు? మబ్బులో మాట్లాడుతున్నారు. అయినా దేవుడు ఏమంటున్నారు? నేను నీకు సంతానాన్ని ఇస్తాను. శారా వలన అయిన సంతానం నా సంతానం అనబడుద్ది. అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకోలేదా? ఆలకించాడా? ఆలకించలేదా? విధేయత చూపాడా? చూపలేదా? నెక్స్ట్ ఏమైంది? ఇష్మాయేలును బతకనివ్వు అన్నాడా? ఇష్మాయేలును సాగనంపు అన్నాడు. అది మరి
దేవుడు దేవునితో డీళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ఎలా పడితే అలా ఊగిపోతే అద్భుతాలు చేసాడు. ప్రవచనాలన్నా నిరర్ధకమైపోతాయేమో కానీ దేవుని వాక్యము నిలుస్తుంది. హల్లెలూయా. మేము మీకు ఉపదేశించే వారిగా ఉన్నామా లేమా? స్థిరమైన వాక్యమును ప్రకటించే వాళ్ళముగా ఉన్నామా లేమా? ఈ వాక్యం పట్టుకుంటే చాలు అన్నీ నెరవేరుతాయి. ఈ వాక్యానుకూలంగా ఉంటే చాలు, స్టెప్స్ వేయకుండా అన్నీ నెరవేరుతాయి. అందుకని బతకనివ్వు అన్నాడా, ఇప్పుడు సాగనంపు అన్నాడు. సాగనంపకపోతే ఏం జరుగుద్ది మరి? సాగనంపాడు. కానీ ఆ రోజున అబ్రహాముకు ముందు ఎవ్వరు లేరండి. ఈ రోజున మనకి ముందు పరిశుద్ధ గ్రంథమే కాదండి, నేటి వరకు తరతరాలుగా సేవ చేసిన సేవకుల యొక్క జీవితాలు, విశ్వాసుల యొక్క జీవితాలు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారి జీవితాలు, దేవుడు ఏమై ఉన్నాడో మనకు దేవుడు మా ముఖాంతరంగా విడుదల చేస్తున్న వాక్యాలు మీకు మాకు అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఏమీ తెలియలేనప్పుడే అంత అబ్రహాం అనుభవిస్తే, తెలిసి మనం అలా ఉంటే మనం ఎంత అనుభవించాలి? ఎలా? చాలా. ఇక్కడ మనం ఏం పర్ఫెక్ట్ కాదు, సుప్రీములు కాదు. ఎందుకు చేయట్లేదు దేవుడు అంటే, నువ్వు ఎలాగున్నావు చూసుకో, అంతేనా కదా? నేను ఎలా ఉన్నాను నేను చూసుకోవాలా? నువ్వెలా ఉన్నావో నువ్వు చూసుకో. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. అప్పుడు చీకటి ఛాయలు ఏమవుతాయి? కూర్చుని ఆలోచించుకో. వచ్చి వాగావనుకో పర్రాకు మాటలు వస్తాయి బయటికి. కూర్చుని ఆలోచించుకుంటే ధ్యానం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమైంది? చేస్తానన్న వాగ్దానాన్ని దేవుడు నిర్ణయ కాలంలో చేశాడు, చేసి చూపాడు. ఈలోపు అబ్రహాము అనుభవించాడు. ఈలోపు అబ్రహాము ఎలా మాట్లాడాడండి దేవునితో? మబ్బులో మాట్లాడాడు, పరాకుగా మాట్లాడాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఏం చేశాడు? గాయపరిచాడు. మాటలతో దేవుణ్ణి బాధ పెట్టాడు, మాటలతో దేవుణ్ణి గాయపరిచాడు. ఈ రోజున ఆ మాటలు మనకు మాదిరి అయ్యాయా? హెచ్చరిక అయ్యాయా? అయ్యే ముద్రలో మంచి ముద్రలా? మచ్చలు, డాగులు, మస్టు, ఇదంతా మనందరికీ హెచ్చరిక అయింది. గబగబా 2 పాయింట్లు చెప్పి నెక్స్ట్ ధ్యానం చేద్దాం. 2 పాయింట్స్ ఉన్నాయి ఇంకా. యాకోబు అన్నను మోసం చేసి వెళ్ళిపోతుంటే అక్కడ దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఒక నిచ్చెన భూమికి ఆకాశానికి అంటేసి ఉండి దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే, ఆ ఆకాశాన్ని అంటినటువంటి ఆ నిచ్చెన కొన దగ్గర దేవాది దేవుడు నిలిచి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా, మరలా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేను నిన్ను విడవను అని వాళ్ళ తాతకి తండ్రికి ఇచ్చిన వాగ్దానం అక్కడ ఇస్తున్నాడు. నేను నీకు దేవుడినై ఉంటాను, నేను నిన్ను విడువును, నేను నిన్ను ఎడబాయును, నిన్ను మరలా ఈ స్థలానికి తీసుకొస్తాను అన్నాడు. యాకోబు ఎలా మాట్లాడాలి అక్కడ? అలాగే ప్రభువా, నన్ను విడవవా? విడవకయ్యా. ఎడబాయవా? ఎడబాయకయ్యా. ఇక్కడ తీసుకొచ్చే వరకు నన్ను విడవద్దయ్యా, తీసుకొచ్చేయ్యా. వెళ్ళిన పని అంతట్లో సహాయం చెయ్యయ్యా, నీవే నా దేవుడివయ్యా అనాలా? నేను నీకు దేవుడునై ఉంటాను అని ఆయన మాట్లాడుతుంటే, నీవు నాకు తోడుగా ఉంటేనే నీవు నాకు దేవుడుగా ఉంటావు. వెళ్ళి చదువుకోండి అక్కడ. నీవు నన్ను కాచి కాపాడితేనే నువ్వు నాకు దేవుడు, అప్పుడే నేను దశంభాగం ఎత్తానని మొక్కుకుంటున్నాను. దశంభాగం మొక్కునిదా? ఇదే మొక్కునిదా? కానీ ఈయన అసలు ఆ తాత ఎలాగున్నాడో, తండ్రి ఎలా ఉన్నాడో చెప్తాను, మనవడు ఎలా ఉన్నాడో మొక్కుకునేది. ఆయన దానికి మొక్కుంటావా? ఇప్పుడు నేను రేఖ 1000 రూపాయలు ఇవ్వాలి. రేఖ 1000 రూపాయలు ఊరికి ఇస్తున్నాను, తీసు. ఎలా ఉంటుంది రేఖకే?
నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఊరికెత్తుందా? ఉత్తి పుణ్యాన్ని ఎత్తుంది దేవుడి. వీడికి అసలు ఉందా బుర్రా? అయ్యి బాబాయ్, నా 1000 రూపాయలు దారాదత్తం చేసినట్టుంది. ఇప్పుడు దశంభాగం ఎవరిది అన్నాడా? ఇప్పుడు ఈయనేం మొక్కుంటున్నాడు? ఆహా, అర్థమైందా మీకు? నేను నీకు దేవుడినై ఉంటా అని భరోసా ఇస్తే, నీవు నాకు తోడయుండి నేను వెళ్ళిన స్థానం అంతట్లో నన్ను కాచి కాపాడితేనే దేవుడు అయి ఉంటావు. అదేంటిరా బాబు? అదేంటయ్యా బాబు? ఆ ప్రార్థన ఏంటి? ఎప్పుడన్నా చేసావా యాకోబా ప్రార్థన? ప్రార్థన అంటే ఏంటో తెలుసా? కొంతమంది ప్రార్థనలు ఎక్కితే కానీ దిగరంట. గుర్రం ఎక్కడమే తెలుసా వాళ్ళకి? దిగుతూ తర్వాత మాట్లాడుకుందాం. సరే, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఇక్కడ ఈయన ప్రార్థన ఏంటి? సేమ్ ఎగ్జాక్ట్గా అబ్రహామా, నీకు కేడుము నేను నీ బహుమానాన్ని అత్యధికం చేస్తానన్నప్పుడు, పిల్లలు లేని వాడిని, సంతానం లేని వాడిని, నా ఎలియాజరే నాకు ఇప్పుడు కూడా యాకోబా నేను నీకు తోడుగా ఉంటాను అంటే, అవును ప్రభు తోడుగా ఉంటా అంటలే, నీవు నన్ను కాచి కాపాడి నాకు తోడుగా ఉంటే నేను నాకు దేవుడు. నీవు అన్ని విషయాల్లో కూడా ఆయన చెప్తున్నాడు, నేను అన్ని విషయాల్లో తోడై ఉంటాను. నేను మళ్ళీ రివర్స్లో అన్ని విషయాల్లో తోడై ఉంటే దశంభాగం ఇస్తా మొక్కుకుంటున్నాను. అర్థమైందా? యాకోబు ఎలా ఉన్నాడు? రివర్స్. పేరుకి అబ్రహాము మనవడు, ఇస్సాకు కొడుకు, వాగ్దాన పుత్రుడు. ఈ రోజున విశ్వాసులు పేరుకి విశ్వాసులు, పేరుకి అబ్రహాము సంతానం, పేరుకి ఆత్మీయ ఇశ్రాయేలీయులు. కానీ ప్రార్థన ఎలా ఉంది? ప్రవర్తన ఎలా ఉంది? తీరు ఎలా ఉంది? విధానం ఎలా ఉంది? ఎలా ఉందంటే మబ్బు, నిద్ర మబ్బులో మాట్లాడినట్టుంది. తాతయ్య ఇలా ఉండడం చూసాం, మనవడు ఇలా ఉండడం చూసాం, ఇప్పుడు కొడుకు ఎలా ఉన్నాడు? వాగ్దాన పుత్రుడు. త్వరగా ముగించేసుకుని మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా? ఏమండి, దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రామా, మొరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద నీ కుమారుణ్ణి బలిచ్చి అన్నప్పుడు, మా ఆశి కంటే పెద్దోడు ఇస్సాకు, మా స్వరూపు కంటే పెద్దోడు ఇస్సాకు. అర్థమైందా? ఇస్సాకు ఎంతటోడు అనుకుంటున్నారు? ఇప్పుడు నాయనా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దహన బలికి పొట్టేలేది అన్న జ్ఞానం కలిగినోడు. అంటే దహన బలి అంటే ఏంటో, నిప్పు ఎందుకో, కట్టెలు ఎందుకో, ఖడ్గం ఎందుకో తెలిసినవాడు. అలాంటప్పుడు తండ్రి, నాయనా అన్నీ ఉన్నా కానీ పొట్టేలు లేదంటే, యెహోవా ఈరే, దేవుడు చూచుకుంటాడు అన్నాడు. నువ్వు నేనైతే పేతురులా మాట్లాడతాం. ఎక్కడ చూసుకుంటాడు డాడీ? అక్కడికి ఎక్కడ ఆ మొరియా పర్వతం అంటున్నావు? ఒకడైనా పర్వతం దగ్గర పొట్టేలే ఉంటుంది అని అనలే. వెళ్ళాడు. ఇస్సాకు కాళ్ళు చేతులు కడుతుంటే ఇస్సాకు అర్థమైపోయింది, మా డాడీ నన్ను కడుతున్నాడు. ఏమంటే ఒక్కరికి అన్నం తినిపించడం తిన్నంటే ఒక్కడికి, అది కొంటేనే కట్టుకుంటానంటే ఈ రోజుల్లో గంగావతి తీసుకెళ్ళి కొంటే కానీ కట్టుకోవట్లేదు. ఆ షరత్ ఎంత ఉన్నాడో, కుళ్ళు ఎంత ఉన్నాడో మాటిండు. కూర్చో అంటే కూర్చోగలడా, నిలబడంటే నిలబడగలడా? అంత పసుకుందుని మనం కంట్రోల్లో పెట్టలేం. ఆశీని పెట్టగలం ఏంటి? మా స్వరూప్ బాబుని పెట్టగలమా? కాళ్ళు చేతులు కట్టేస్తుంటే పేతుల్లో మాట్లాడలే, విధేయతతో కడతంటే తెలియదా? పొట్టేలు లేదని తెలీదా? పొట్టేలకే కాళ్ళు చేతులు కడతారని తెలియదు ఇస్సాక్కి. మరి డాడీ పొట్టేలు లేదు, ఇస్సాక్కి కడతంటే ఎలా కట్టించుకున్నాడు? మన పిల్లలైతే మనం అంటే గారం, డాడీ నాకు కడుతున్నావా, నాకు అర్థమైపోయింది అంటే బుడబుడా దుఃఖాలు తీసేసి, నా కుమారుడా దేవుడు అన్నవాడు ఏమయ్యాడు, ఎందుకు ఇలా చేశాడు, నిన్నేమన్నారా? ఒరే అక్కడ ఏదో కానీ వచ్చాను కానీరా, దేవుడు నీలోంచి మాట్లాడాడురా. ఇంతకుముందు మాట్లాడిన దేవుడు అనుకున్నాను కానీ దేవుడు ఆటంకపడుతున్నాడు చూడు నీలో నుంచి. దేవుడు కాదురా, మొత్తానికి సైతానిగాడే. నడరా వెళ్ళిపోదాం.
కట్టించుకున్నాడు. తెలుసు డాడీ ఎందుకు కడుతున్నాడు. అబ్బా చాలా అతీతం అండి. ఆ తర్వాత కట్టెలన్నీ పేర్చేసి కట్టెల మీద పెట్టాడు. కట్టెల మీద ఎవరిని పెడతారో కూడా ఇస్సాక్కి తెలుసు. కత్తి ఎవరి మీదకి ఎత్తాడో ఇస్సాక్కి తెలుసు. కేకలేసాడా? అయ్యో బాబోయ్, అది మన ఊహకు మించిన కార్యం. హల్లెలూయా. అతీతమైన కార్యం విధేయత. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది విధేయత. అంత చిన్నోడికే విధేయత ఉంటే ఈ రోజున దేవుడు నొక్కి ఒక్కానించి భక్తులను పెట్టి మన ముందు, మీరు ఎలా ఉండండి, ఇది జీవ మార్గం, ఇది మరణ మార్గం, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మీ మాట ఎలా ఉండాలి, మీరు తీరు ఎలా ఉండాలి, నిర్ణయ కాలం అంటే ఎలా ఉంటుంది. దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు, దేవుడికి భరోసా ఇచ్చేవాడు, దేవుడిని పక్షంగా ఉండేవాడు, దేవుడిని పక్షముగా అద్భుతం చేయువాడు. అది సమస్తము సమకుడి మేలే కానీ కీడు కాదని నీకు భరోసా ఇచ్చి వెన్ను తడతంటే వంకర మాటలు మాట్లాడడానికి, పరాకు మాటలు మాట్లాడడానికి, చిరాకు మాటలు మాట్లాడడానికి, దేవుణ్ణి బాధ పెట్టడానికి, దైవజనుల్ని బాధ పెట్టడానికి, సంఘస్థునికి మాదిరిగా నిలబడకుండా విలన్లుగా నిలబడడానికి ఈ రోజున సంకేతాలు అవుతున్నాయి విశ్వాసులకి, సార్వత్రిక సంఘానికి. కానీ ఇస్సాకులు ఏం చూడగలుగుతాం? విధేయత. వాగ్దాన పుత్రుల్లో ఉండవలసిన లక్షణం ఉందండి. ఈ రోజున మనం ఎవరో వాగ్దాన పుత్రులు. మనలో ఏముండాలి? విధేయత. ఏ పరిస్థితిలో? చచ్చే పరిస్థితిలో. కత్తి పట్టుకున్నాడు తండ్రి, కట్టాడు తండ్రి, అన్నీ అర్థమవుతున్నాయి, మౌనంగా ఉన్నాడు. ఈ రోజున నువ్వు సమస్యను చూస్తున్నావేమో, సమస్య నీకు అర్థమవుతుంది. సమస్య తల తన్నగలిగే దేవుడు చేసే అద్భుతం కూడా నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ చిన్నవాడి మీద కత్తి వేయొద్దన్నాడు ఇప్పుడు విధేయత చూపినప్పుడు. నువ్వు కూడా విధేయత చూపితే నెక్స్ట్ నీకు జరిగేది అద్భుతం. హల్లెలూయా. సమస్యలు సుడుగుండాలు నీకు కనబడుతున్నాయా? కనబడుతున్న దాన్ని కాదు, దాన్ని తల తన్నగలిగే నీ దేవుడు చూడు అద్భుతం చేస్తాడు, మూలాల నుంచి లెగ్గొడతాడు, సాక్షి అవుతావు. ఈరోజు నొక్కి ఒక్కానించి బల్లలో గుద్ది చెప్తున్నావు, రండి దేవుని సన్నిధికి. విధేయత ఉందా? అద్భుతాలు జరిగిపోవాలి. ఎక్కడ జరుగుతాయి అద్భుతాలు? సర్వోన్నతుని దేవుని కుమార్తెగా ప్రకటిస్తున్నా, జరగదు. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. నువ్వు దేవుని వాక్యానికి విధేయుడు అవితేనే జరుగుతుంది. అందుకే దేవుడు మరణ మార్గం, జీవ మార్గం మీ ముందు పెట్టా. ఏ మార్గంలో వెళతావో వెళ్ళు. ఏమన్నాడు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో? ఇదిగో ఇరుకు మార్గం, ఇదిగో విశాల మార్గం అన్నాడు మత్తయి సువార్తలో. ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో జీవ మార్గం, ఇదిగో మరణ మార్గం. కొంతరిగేలాగా దేవుడు పాదాల ఎదుట యథార్థంగా ప్రకటించడానికి దైవజనుడు కడుపు కదిలేలా చెప్తుంటే విధేయత చూపడం రాకపోతుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు వెనకతలు తిరిగి. యథార్థంగా ప్రవర్తించు, విధేయతతో ఉండు, దేవుడి వాక్యానికి లోబడు, నీకు ఏ మేలు చేయకమాండో. సర్వోన్నతుని దేవుని కుమార్తెగా ప్రకటిస్తున్నాను, ఏమి చేయకమాండో. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే విధేయత లేక అవిధేయతతో ఉంటే మాత్రం సంభవించాల్సింది తప్పక సంభవిస్తుంది. దేవుడు అంటే ఏముండాలండి? గుండెల్లో భయం ఉండాలి. చిన్నోళ్ళు ఉందండి విధేయత, అందుకేనండి ఆదర్శప్రాయుడు అయ్యాడు. హల్లెలూయా. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి మనం వెళ్తే, ఈ రోజున అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటున్నారండి? అమ్మాయిల అబ్బాయిలు ఎలా ఉంటున్నారో, పెళ్ళి ఫిక్స్ అవుతుంది అంటే, అంతకుముందు ఎలా ఏడిసారో మనకు అనవసరంలే, కానీ పెళ్ళి ఫిక్స్ అవుతుందంటే మనసంతా అక్కడే. ఎప్పుడు ఫోన్ చేసామో, ఎలా ఉన్నామో, తలంపులన్నీ అక్కడే. ఇప్పుడంటే ఫోన్లు వచ్చి, అప్పుడు ఫోన్ లేవు, కానీ తలంపులన్నీ ఎక్కడ ఉండాలి? ఇస్సాకు గారికి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అబ్రహాం అంట ఎలియాజరుని పంపాడు. ఎవరికి? ఇస్సాకుకి వివాహము చేయి నిమిత్తము ఎవరిని పంపారు? పొలములోనికి పొలం పనులు చేసుకుంటూ ధ్యానం చేయడానికి వెళ్ళే, పర్టికులర్గా ధ్యానం చేయడానికి వెళ్ళాడు. మీ అందరికీ తెలుసు కదా మాట. పొలం పనులు చేస్తూ ధ్యానం చేయడానికి కదా వెళ్ళడం. అక్కడ పొలమునకు ధ్యానము చేటుకు వెళ్ళెను అని రాయబడింది.
అంటే ఆయన ధ్యానం ఎవరున్నారు? అమ్మాయి ఉందా? ఏ అమ్మాయి ముక్కు బాగుంటుందో ముఖం బాగుంటుందో, నన్ను అసలు చూసుకోలేలేదు, మా డాడీ ఏమో ఎలియాజర్ని పంపాడు, నన్ను కూడా తీసిపోతే ఎంత బాగుండు అనుకోలేదు. ఆయన ధ్యానం, ఆయన ధ్యాస అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉందండి. అంటే అతనిలో ధ్యానం చేసే అనుభవం. దేనికోసం? ఎంత విస్తారమైనటువంటి ఆశీర్వాదదాయకమైన ఆహ్లాదదాయకమైన పరిస్థితి అయినా తన ప్రధాన స్థానము దేవుని ధ్యానం చేయడానికి. హల్లెలూయా. ఈ రోజున మనకి ఎన్ని సమస్యలున్నా, పరిస్థితులున్నా, స్థితిగతులున్నా, మన ధ్యానము దేవునిలో నుండి, దేవుని వాక్యంలో నుండి మన సమస్యకు పరిష్కారం వెతుక్కోవడమై ఉండాలి. హల్లెలూయా. నీ ధ్యానం నువ్వు వాక్యం బోధించడానికి కాదా ధ్యానం, నీ బ్రతుకును చూసుకోవడానికి నీకు ధ్యానం ఉండాలి. నీ స్థితిగతులు చూసుకోవడానికి నీకు ధ్యానం ఉండాలి. నీ లోటుపాట్లు చూసుకోవడానికి నీ ధ్యానం ఉండాలి. నీ చీకటి కోణాలు బయలుపరచబడడానికి నీకు ధ్యానం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు బాగుపడతావు. అబ్రహాములా ధ్యానం చూడగలిగామా? అబ్రహాములో ఈ 2 సందర్భాల్లో విధేయత చూడగలిగామా? యాకోబులా ధ్యానం చూడగలిగామా? ఏ ధ్యానాలని? పనికిమాలిన ధ్యానాలు. వాళ్ళ హృదయంలో ఏముందో, హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి దేవుని దగ్గర మాట్లాడారు, బోర్లబడ్డారు. 3వ సందర్భం ఏంటో తెలుసా? దైవ చిత్తములో తన భార్య అని దేవుడిచ్చాడని తెలిసి 40 సంవత్సరాలకు వివాహం అయింది. వాళ్ళకి 20 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అలాంటప్పుడు రెబకా నిమిత్తము ఇస్సాకు దేవుని సన్నిధిలో మొర్రపెట్టానని ఉంటుంది. హల్లెలూయా. చెత్త ధ్యానం ఏమన్నా చేసేటట్టి? అతనిలో విధేయత ఉంది, అతనిలో ధ్యానం ఉంది కాబట్టి తన తండ్రిని ధ్యానం చేసుకున్నాడు. తన తండ్రిని ధ్యానం చేసుకుని అందులో ఉన్నటువంటి లోటుపాట్లను వెతుక్కుని, ఆ లోటు నా జీవితంలో జరగకూడదని నా భార్యను దేవుడు నాకు ఉద్దేశించాడు. ఉద్దేశించిన వాడు, వాగ్దానం చేసిన వాడు ఎందుకు ఇవ్వడు? నా భార్య ద్వారా దేవుడిచ్చేదే నా సంతానం అనబడద్ది. ఎందుకంటే నా తల్లి ద్వారా నేను ఆయన సంతానం అనబడింది అని దేవుడి సన్నిధిలో 20 సంవత్సరాలు విసగక ప్రార్థన చేశాడండి. విధేయత ఉంది, ధ్యానించే అనుభవం ఉంది కాబట్టి ప్రార్థన ఏం చేశాడు? ఇందాకన్నాను, అందుకే మనం ఏదనుకుంటామో దాన్నే ప్రార్థన చేసి విధవరాలు లాగేసింది, ప్రభువా నేను నిన్ను లాగేస్తున్నాను ప్రభువా. కానీ ఇక్కడ దేనికోసం ప్రార్థన చేశాడు? తను ఏదనుకున్నాడో జరగాలని కాదు, దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఏది దైవ చిత్తమో మీరు తెలుసుకొని దైవ చిత్తానుసారముగా మీరు ప్రార్థన చేయండి. కొంతమందికి ఏమి వినబడుతుందంటే, మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను, మీరు అడగండి ఇస్తాను, అది ఒకటి వినబడుతుంది. దేవుడు పరిధిలో ఉన్నవాడు, విధేయతతో ఉన్నవాడు, ధ్యానంలో ఉన్నవాడు దేవుని చిత్తంలోనే అడుగుతాడా కావా? ఇది దాని అర్థం. మీకు ఏది ఇష్టం అడగమన్నాడండి, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అండి అని అడిగారు చాలామంది. ఆ తర్వాత బోర్ల పడ్డారు. అమ్మాయిని ఇవ్వండి ప్రభువా అనేటప్పటికి దర్శనం వచ్చేసింది, పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు బోర్లా అందరూనే మొత్తం చతికిలు పడిపోయారు. లాజికల్కి వెళ్ళకండి. నాకు అది ఇష్టం అందుకే ఇవి ప్రభువా అన్నామనుకో, మాంసం అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి, ఇశ్రాయేలులకి. ఇవి ప్రభువా అన్నారు. అమ్మాయిని ఇవి ప్రభు అంటే అమ్మాయి ఇచ్చేసిగా బోర్లో ఎలా పడిపోయారో, ఇవి ప్రభు అంటే దేవుడు ఇచ్చాక బోర్లో పడిపోయాడు. కొంతమందికి ధ్యానం తెలియదు. ఏది కొంతమంది 5 జనులు అలా చెప్తున్నారు, ఏది కావాలినో పరలోకపు తండ్రికి తెలియను, మీకు ఏది ఇష్టం అడగండి అప్పా ఇస్తాడు. నువ్వు విధేయుడిగా ఉంటే అక్కడ డిక్లేర్ చేసి పెట్టాడు, నువ్వు ఏది అడగాలో కూడా ఆయన ఆత్మతో నడిపించి ఇస్తాడు. చాలామందికి తెలియకే, నాకు అబ్బాయి పుట్టాలి ప్రభువా, నాకు అబ్బాయి పుట్టాలి ప్రభువా. పాపం పిలుపుకి తెలియకి 4 కుమార్తెలు, పాపం ఆయన తెలదో 4 కుమార్తెలు ప్రవచించేవారయ్యారు. హల్లెలూయా. దేవుడిని అడిగేలాగుండు, దేవుడు చిత్తములు అడిగేలాగుండు. ఇందాకే కదా పేతురుతో అన్నాడు, పేతురు ఆయన చెప్పింది చేయవయ్యా. నువ్వు కూడా ఆయన ఏది చెప్తాడో అది అడుగు, ఏది అడగమంటాడో అది అడుగు. ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోకండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు చూడండి, ఇస్సాకులో ఉన్నవి మనలో ఉండగలగాలి. ఒకటి చెప్తున్నాను, అబ్రహాముకు ముందు ఎవరులే, కానీ
యాకోబుకు ముందున్నారు. కానీ యాకోబు ఉండలేకపోయాడు. కానీ ఇస్సాకు విధేయత కలిగి, ఇస్సాకు దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ ఇస్సాకు ధ్యానించే అనుభవంలో ఉన్నారు. ఒకవైపు తెలియని వాడు ఉన్నాడు, ఒకవైపు తెలిసిన వాడు ఉన్నాడు, ఒకవైపు తెలిసి దేవుణ్ణి పట్టుకున్నవాడు ఉన్నాడు. ఎవరిని ఎంపిక చేసుకుంటావు? నేనైతే ఇస్సాకుని ఎంపిక చేసుకుంటాను. హల్లెలూయా. ఇస్సాకులో విధేయత చూసి, ఇస్సాకు చేసిన ప్రార్థన, ఇస్సాకు చేసినటువంటి ధ్యానం నేను చెయ్యాలని ఈ వాక్యాన్ని బట్టి నేను ఏం చేస్తాను? గ్రహించుకుంటాను. దేవునికి సలహాలు ఇచ్చేలాగా పేతురులాగా ఉండొద్దు. అబ్రహాము మాట్లాడినట్టుగా మబ్బులో మాట్లాడొద్దు. యాకోబు చేసినట్టుగా మబ్బుతో కూడిన ప్రార్థన చేయొద్దు. ఇస్సాకు చేసిన ప్రార్థన చేయండి. ఇస్సాకు చూపిన విధేయతతో ఉండండి. ఇస్సాకు చేసిన ధ్యానము ధ్యానించండి. వాగ్దాన పుత్రులము పుత్రికులము మనకు దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితంలో సఫలమవుతాయి. హల్లెలూయా. బోర్ల పడ్డానికి అవకాశం ఉందా? ఇస్సాకు ముక్కు పగిలిందా? మూతి పగిలిందా? పళ్ళు ఊడిపోయినట్టు పోను. ఇప్పుడంటే పళ్ళు ఎట్టి వాళ్ళు ఉన్నారు, అప్పుడు లేరు. పాపం అంత వయసులో కూడా ఎలా అన్నారు? అఫ్ అనాలి. ఎందుకు వచ్చింది? సిగ్గు కదా. ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఈ రోజున అబ్రహామును చూసి మనం అయ్యయ్యో అదేంటి అంత అబ్రహాములో ఈ కోణం కూడా ఉందా అనుకున్నాం. యాకోబును చూసి నవ్వుకున్నాం కదా. ఇస్సాకును చూసి శభాష్ అన్నాం. ఈ రోజున జనాల మధ్యలో కూడా నువ్వు శభాష్ అనిపించుకోవాలంటే, దేవుడి దగ్గర శభాష్ అనిపించుకోవాలంటే, ఆశీర్వాదదాయకంగా ఉండాలంటే నీకు మాదిరి ఇస్సాకు ఉపదేశములో నుండి నువ్వు నడవాలి. లేకపోతే బోర్ల పడ్డం తప్పదో, దెబ్బలు తగలడం తప్పదో, మరలా దేవుళ్ళు లేపడం తప్పదో, కేకలు వేయడం తప్పదో, టైం వేస్ట్ అయిపోవడం తప్పదో, మనల్ని చూసుకుని ఇతరులు నవ్వుకోవడం తప్పదో, ఇతరులు మనకు మంచి సాక్ష్యము ఇవ్వలేరు, నీ మీద ముద్రలు పడిపోవడం తప్పదో, నిన్ను మాదిరిగా తీసుకోలేరు, నీకు ఒక చెడ్డ సాక్ష్యం ఉంటుంది. ఏది బాగుందండి? అస్సలు బాలేదు కదా, అస్సలు బాలేదు. నేను మాత్రం దేవదేవుడు పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నానండి. ఎందుకో తెలుసా? అంటే ఇంత అతీతంగా దేవుడు మాట్లాడగలడా? నాకైతే అలా అనిపిస్తుంది. ఇంత అతీతంగా అసలు కాదని చెప్పక్కర్లేకుండా అవునన్నట్టుగా, మన బ్రతుకులను తొంగి చూసినట్టుగా, మన జీవితాలు అయ్యే బాబోయ్ ఈ వాక్యంలో వెళ్ళిపోతే సారు బాబోయ్ అనుకున్నట్టుగా మాట్లాడగలరా? ఎస్, మాట్లాడగలరు. అది మనకు దేవుడిచ్చిన కృప. హల్లెలూయా. దేవుడిచ్చిన భాగ్యం. ఈ వాక్యాన్ని ఎందరో కోల్పోయారో పాపం. బంగారం కోల్పోతే అంత బాధ ఉండదేమో కానీ నాకు నా బాధ అంతా కూడా ఈ వాక్యాన్ని, ఈ సహవాసాన్ని కోల్పోతున్నందుకే. ఎలా చెప్పగలుగుతున్నారండి మీరు? బంగారం మీద ఉండదు కాబట్టి. అవునా? అంటే కొంతమంది కబుర్లు చెప్తారండి మైక్ పట్టుకుని. అది కాదు కదా. వెండి బంగారము కంటే, ధనధాన్యాదుల కంటే దేవుడు మనతో మాట్లాడడం అతీతం, అద్భుతం. హల్లెలూయా. మీ బ్రతుకులతో, నా బ్రతుకుతో దేవుడు మాట్లాడాడు. ఈ మాటలు విన్నాక కూడా మనం ఇంకా తప్పే ప్రమాదం ఉందంటే మనంత తెంగరోళ్ళు ఉంటారా? మనం తప్పేమంటే బోర్లా పడాలని కంకణబద్ధులమయ్యాం. మనం తప్పామంటే ముక్కు మూతి పళ్ళు ఓడగొట్టుకోవడానికి కంకణబద్ధులమయ్యాం. రాయక్కర్లేదంటే ఓడగొట్టుకోవడానికి గొప్పు తండ్రి పడిపోతే చాలంట. అర్థమైందా? దేవునికి స్తుతి కలుగుగా. అందరూ సరైన విధానంలో అర్థం చేసుకోండి. ప్రభువుని మనం ఈ మాటల్ని ఏం చేసుకోవాలి? నిలవబెట్టుకుందాం, పిక్చర్ వేసుకుందాం, ఇమాజినేషన్లో ఉందాం. ఎప్పుడు మర్చిపోవద్దు. నేను దేవుడు మాట్లాడిన మాట ఈ క్షణం వరకు కూడా నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. అమ్మ బాబా ఇంకెప్పుడు మర్చిపోకూడదు. నిజమే కదా. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి చెప్పారు, నా బ్రతుకును తొంగి చూసినట్టు మాట్లాడారమ్మా, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిన్నటి దినాన ఆ ప్రశ్నలన్నిటినీ దేవుడు మొబ్బెడగొట్టినట్టు ఎడగొట్టేసాడు. నాకు అంతకంటే ఏం కావాలి? రుజువుపరుస్తున్నారు. సోనియా, నిన్ను నేనే వాడుకుంటున్నా, చాలు. మీతో కూడా మాట్లాడుతున్నారు దేవుడే మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. పిచ్చాపాటి కబుర్లు అనుకుంటున్నారా? వచ్చినోళ్ళు ధన్యులు, రాని వాళ్ళు దౌర్భాగ్యులు. ఎందుకో తెలుసా బాధ? అందరు ఎగిరిపోయి వెళ్ళిపోవాలి కదమ్మా, విడవబడాలని కాదు కదా ఎవరో. ప్రతి బుధవారం ప్రతి వాక్యంలో నొక్కి ఒక్కాణించి ఈ గాడిద ఎందుకు చెప్తుంది? ఈ గాడిద వెళ్ళలేదా పరలోకం? మీలో చాలామంది పరలోకం వెళ్ళరా? వెళతారు. మరి ఈ గాడిద బాధ ఏంటి? సహోదరులు ఏదన్నా బలహీనత వస్తేనే గుండు కొట్టేసుకుంటుంది మాకు. ఏ ఫీవర్ అని వచ్చింది, అయ్యి బాబు డెంగ్యూ ఫీవర్ అంటే పడిపోయినాయి అంటే ఆ రోజు మాకు సావే. ఇంకా నిద్ర ఉండవు, నిప్పులు ఉండవు. ప్రవ్వా 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 లేపునైనా లేపునైనా ఏదో మాకు దుడుకొచ్చేద్ది. ఎవరికైనా ఒంట్లో బాగోపోతే, ఎవరన్నా హాస్పిటల్ పాలు అయిపోతే దుడుకు 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 దుడుకు. అలాంటిది నరకం పోతే ఈ దుడుకు మామూలు దుడుకా? భారంతో చెప్తున్నామండి. ఏమండి ఈరోజు బుధవారం మాకు ఏమన్నా కానుకలు వేస్తారా మీరు వచ్చి? బుధవారం కానుకలు పడతామా? ఏదో ఆశించండి, బుధవారం బైబిల్ స్టడీ పెడుతున్నాను నేను. నాకు చాలా బలహీనతలు ఉన్నాయండి, చెప్పుకోలేనన్ని బలహీనతలు ఉన్నాయి నాకు. నా బలహీనతలు ఎన్నో నా ప్రభువుకి ఇప్పటి వరకు తెలుసు. కానీ భారం ఏంటో తెలుసా? భారం. ప్రభువా ఒక్క ఆత్మైనా నశించిపోకూడదు. ఎంత వాక్యం దేవుడు ఇస్తుంటే మీరు అనుకోవచ్చేమో పాస్టరమ్మ గారు మాట్లాడుతున్నారని. దేవుని ఎదురు నేను చెప్తున్నాను, గాడిదనండి. దేవుని మాటను ప్రకటించడానికి నేను ఒక సాధనం మాత్రమే. నేను ఒక సాధనం మాత్రమే. నేను కాదండి మాట్లాడుతుంటే, అంత జ్ఞానం నాకు లేదండి. ఇంత అద్భుతమైన ఉపదేశాలు దేవుడు మాట్లాడుతుంటే ఎవరో హృదయాన్ని అయినా తాకుతాయి. నిలబడతారు దేవుల్లో. పరిపాట్లు ఎప్పుడూ ఉంటాయి. దేవుడు సన్నిధిలో నిలబడితే ఆయన ఆ సన్నిధిలో నిలబెట్టుకుంటాడని. ఎంత కష్టమైనా నిన్నడక నిన్న నిలబడ్డానికి కూడా శక్తి లేనంతగా ఉంది. కాసేపు అలా ఉరుగుదామా అన్నంతగా. ఎందుకు? ఆశ. వస్తారు, వాక్యం వింటారు, బలపడతారు. ఏం బలపరుస్తుందండి మనల్ని? వాక్యమే కదా. ఈ స్థితిలో మనల్ని నిలబెట్టింది వాక్యమే కదా. ఈ రోజున ఎంతమంది బుధవారం బైబిల్ స్టడీకి వస్తున్నారంటే వాళ్ళని ఆకర్షించింది దేవుడేగా. ఒక్కసారి వచ్చారు, నిలబడిపోయారు. అలాగే రాని వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి నిలబడిపోతారని ఆశగా. వాళ్ళ పరలోక రాజ్యం చేరాలి. చీకడ కోణాలన్నీ వాళ్ళు తొలగించుకోవాలి. తెలియని వాక్యం ఎంత ఉందండి. సముద్రంలో ఇసుక రేణువంత మాత్రం మనకు తెలుసండి. దేవుడు మాట్లాడుతుంటే మనం చచ్చే వరకు కూడా వాక్యం ధ్యానించిన మన బ్రతుకు సరిపోదండి వాక్యం తెలుసుకోవడానికి. చక్కగా రండి. మీరు ఎన్నటికీ ఈ స్థితిని కోల్పోకండి. మా కోసం కూడా ప్రార్థన చేయండి, మమ్మల్ని దేవుడు బలపరచాలని. గొప్ప ఉపదేశాలు మన బ్రతుకులతో మాట్లాడుతున్నాడండి దేవుడు. ఈ మాటలు ఎలాగ మనల్ని నడిపిస్తున్నాయి తెలుసా? అమ్మ బాబో ఇదా, ఓ ఇది అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఏమ్మా మాట్లాడుతున్నారా దేవుడు? వికాస్ వినయ్ ఎలా ఉండాలో తెలుస్తుందా? ఎంత అద్భుతమైన ఉపదేశాలని కాలదనుకుంటే నిజంగా కొవ్వు మెదడు దొరికినంత ఆనందాన్ని ఏం చేస్తున్నారు? కాలదనుకుంటున్నారు. ఇది అసలు జరగకూడదు. మన వాళ్ళందరూ సహవాసంలో ఉండాలి. దేవునికి విధేయత చూపాలి. ఎలా ప్రార్థించాలో వాళ్ళకి తెలియాలి, ఎలా ధ్యానించాలో వాళ్ళకి తెలియాలి. మన అందరిలో ఒక్కరు కూడా విడవబడకుండా ఎగిరి వెళ్ళిపోవాలండి. హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘపు అనుభవాల్లో మనం ఉండాలి. హల్లెలూయా. ఆ సంఘంలో ఏ లోటు లేదు. హల్లెలూయా. ఈ దినాన మన సంఘములో లోటు అనేది ఉండకూడదు. మనందరి ప్రార్థన అదే. హల్లెలూయా. ఇటు కృపలో దేవుడు నడిపించును గాక. ఆమేన్.